ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రభు సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి తరుణం మనకై ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. మరి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో నా శుభాలు మరియు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి కాలమందు? దేవుని వాక్యను వినుటకు ఆనందిస్తున్నారా? హల్లెలూయా. మరి మన వాక్యములకు వెళ్ళిపోదాం ప్రియులారా. నాతో కలిసి బైబిల్ గ్రంథంలోని ప్రతి ఒక్కరు కూడా, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ నాతో కలిసి తిమోతికి రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక తీద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వను నిర్మింపబడిరి కారా. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. మరో లేఖనం చదువుకుందాం. నాతో కలిసి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకొనమని చెప్పుట వింటే అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంచిది ప్రభు సన్నిధిలో మరొకసారి అలా కూడుకొనుటకు, మరి ఆయన ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చిన చక్కటి అవకాశంకై ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి రాత్రికాలం మందు ప్రియులారా, మనము మరి పోయిన ఆదివారం అలాగే ఆదివారం సాయంకాలం పూట మనము ఒక వాక్యాన్ని కొనసాగించుకుంటూ వచ్చాం. గత 3 వారాలుగా మనము ఒక అంశాన్ని దాన్ని ప్రస్తావించుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక కోణాలుగా మాట్లాడుతున్నప్పటికీ కానీ అదంతా వృత్తాంతం. అంటే చివరికి ముగింపు దేన్ని తీసుకొస్తుందంటే సాతాన్ మీద దేవుడు గెలుస్తున్న విజయం చూపిస్తుంది. అది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దేవుడికి సాతానికి మధ్య జరుగుతున్న పోరాటం. నీ మనసే నీ యుద్ధభూమన్నా ఎవరు పోరాటం? అది నీలో జరుగుతున్న దేవుడు దెయ్యం. యు ఆర్ ద బ్యాటిల్. నీవే. వాళ్ళిద్దరు కొట్టుకుంటే మధ్యలో ఎవరున్నారు? మధ్యలో వాళ్ళిద్దరు కొట్టుకోవాలంటే మధ్యలో నీవే. వాళ్ళకి నువ్వు గెలవాలన్నా ఓడిపోవాలన్నా నువ్వు గెలిపించాలన్నా నువ్వే దేవుడిని గెలిపించాలా. దేవుడు ఓడిపోవాలన్నా నీ ద్వారా ఓడిపోవాలా. నిన్ను ఓడిపిస్తే దేవుడు ఓడిపోయినట్టే. దేవుడు ఒకవేళ నిన్ను గెలిపిస్తే సాతాను మీద దేవుడు గెలిచినట్టే. అర్థమైందా? అందుకే నీ మనసే నీ యుద్ధ భూమి అన్నా ఎవరు పోరాటం? అది
దేవుడికి దెయ్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. కాకపోతే ఈ చివరి కాలంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే అన్నిటికన్నా అతి గొప్ప పోరాటంలో మనం పెట్టాడు ఆయన. ఇన్ని కాలాలుగా అందరూ పోరాటం చేసి వెళ్ళారు కానీ అన్నిటికన్నా అతి గొప్ప పోరాటంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇంకా ఇప్పటితో ఇంకా సాతాను ఈ భూమి మీద ఉండడు. ఇంకా పరిపూర్ణంగా వాడిని చిత్తకొట్టే అవకాశము తన భార్యకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకే మనం చాలా మార్గం యొక్క అంతంలో ఉన్నాం ప్రియులారా. ఎక్కడ ఉన్నాం? మనము యుద్ధ భూమిలో ఉన్నాం. వధువు ఖచ్చితంగా దాన్ని గుర్తుపట్టాలా. మనం ఎక్కడున్నామో గుర్తుపట్టాలా. ఎక్కడ యుద్ధం జరుగుతుందో గుర్తుపట్టాలా. సాతాను కుయుక్తులు గుర్తుపట్టాలా. వాడు ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడో మనం గుర్తుపట్టాలి మనం. హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారు? హల్లెలూయా. మరి ప్రియులారా, అదే అంశాన్ని కొనసాగిస్తాను. కాకపోతే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్ అనే అంశాన్ని కొనసాగిస్తూ దాని యొక్క సబ్ టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నానంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఎలా రక్షించబడుతుందంట? సేవ్డ్ బై చైల్డ్ బేరింగ్ అని ఉంటుంది బైబిల్లో. ఇంగ్లీష్లో ఏమో చైల్డ్ బేరింగ్ అని ఉంది, తెలుగులో ఏమో శిశు ప్రసూతి అని ఉంది. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏ అంశం మనం ఎన్నుకున్నా కానీ అంశం యొక్క మూలం మనకు తెలియాలంటే మనము విత్తన గ్రంథానికే వెళ్ళాలి. ఆది కాండములోకి వెళ్ళకుండా మనకి వాడి మార్గాలు అర్థం కావు, దేవుడి మార్గాలు అర్థం కావు. ఆది కాండములోకి వెళితేనే సాతాను ఒక మార్గం మనకు అర్థమైద్ది, దేవుడి యొక్క మార్గాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. వెళ్దాము మరి ఆది కాండంలోకి వెళ్ళి మొదటిగా అసలు వీడు ఎక్కడ కొట్టాడో చూద్దాం. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే సునాయాసముగా ఎత్తబాట్లకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సునాయాసముగా సింపుల్గా ర్యాప్చర్ అయిపోద్ది. ప్రవక్తను నమ్ముకుంటే చాలు, మెసేజ్ని నమ్ముకుంటే చాలు, రేపో మాపో దేవుడు ఒక 3 ఈడ్పు కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ గొప్ప ఒత్తిడి వచ్చినప్పుడు 3 ఈడ్పు ఆపరేట్ చేయబడింది. మనమందరం ఒక్కసారిగా కనురెప్పపాటులో ఎత్తబడతామని చాలామంది క్రైస్తవుల యొక్క మెసేజ్లు ఉన్న వారికి కూడా కొంత భ్రమగా ఉంది. అదే మోసం అంటే. ఎలా జరుగుతుంది వాడికి దేవుడికి మధ్య పోరాటం? ఏదో బయటికి జరుగుతున్న గంభీర పోరాటం కాదు అది. నిదానంగా జరుగుతున్న సంగతి సంఘాలకు తెలియకూడదు, దేవుడు పట్టుకున్న సంగతి కూడా తెలియకూడదు, వాడు జయిస్తున్న సంగతి కూడా సంఘాలు తెలియకూడదు. సైలెంట్గా ఇప్పుడు జరుగుతున్న వారు ఎలాంటిదంటే చాలా స్మార్ట్ వారు. ఇది అన్ని స్మార్ట్ దొంగతనాలేనా? బ్యాంకులో డబ్బులు దొంగతనం చేయాలంటే ఇది వరకులాగా ఒక 4-5 తీసుకెళ్ళి కటారాలు, సుత్తులు, వాటిని ఏమంటారు, బల్లెములు పట్టుకొని వెనకాల ఇంటి మరి బ్యాంకు వెనకాల గొంతులో వచ్చి వాటికి రంధ్రాలు కొట్టి దూరెళ్ళి చోరీ చేసేది కాదు ఇప్పుడు. ఇది వరకులాగా దొంగలు ఇప్పుడు అలా లేరు. దొంగల్లో కూడా ఇప్పుడు స్మార్ట్ అయిపోయారు. వాడు ఇంట్లోనే కూర్చుంటాడు, ల్యాప్టాప్ పెట్టుకుంటాడు, ఏసీ వేసుకుంటాడు, చక్కగా లగ్జరీగా వాడు ఇంట్లో ఉంటాడు. లగ్జరీగా ఇంట్లోనే కూర్చొని నీ అకౌంట్లో డబ్బులను నీ ఫోన్లో ఒకవేళ ₹1,00,000 ఉన్నాయంటే ఒక మెసేజ్ నీకు పంపిస్తాడు. మేడం, మేము పలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం అంటాడు. మీకేమన్నా క్రెడిట్ కార్డు కావాలా అంటాడు. మీరేమంటారు? క్రెడిట్ కార్డు వస్తుంది కదా, క్రెడిట్ కార్డు కాబట్టి మనకు ఉపయోగపడుతుంది అనుకొని మాకు కావాలని క్రెడిట్ కార్డు మేము కూడా అప్లై చేసాము, కానీ మాకు ఇంకా జవాబు రాలేదంటే, అవును మేడం మాకు చెప్పారు, మీకు ఇంత అంటే ఒక 2 లక్షలు 3 లక్షల దాకా మీకు మేము అమౌంట్ ఇస్తాము అని చెప్పినప్పుడు మీరేమనుకుంటారు? బహుశా డబ్బులు నిజమే అనుకుంటలే, మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి మన డబ్బులు వస్తున్నాయేమో అనుకొని మీరు అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మీరు కానీ ఒకవేళ వాడు పంపించిన మెసేజ్ కానీ మీరు చూసి మేడం ఓటీపీ చెప్పమంటాడు. వాడు ఓటీపీ చెప్పమన్నప్పుడు మీరు వాడు అడిగినట్టుగా ఓటీపీ కానీ చెప్పారనుకోండి, వాడు కొట్టగానే ఎప్పుడైతే ఓటీపీ మీరు చెబుతారో మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ మీరు చెప్పగానే వాడు దాంట్లో కొట్టుకుంటాడు. కొట్టుకోగానే 1 సెకండ్లో అకౌంట్లో డబ్బులు మొత్తం ₹1,00,000 ఎగిరిపోతాయి. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇంట్లో కూర్చున్నాడు. పెద్దగా వాడు ఏమంటారు వాటిని,
పెద్ద మా ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు అయితే వాడు పాపం బాగా ఓల్డేజ్ అనుకుంటా, అంటే పాత నాగరికతలో ఉన్నాడు అనుకుంటా. ఇంకా వాడు స్మార్ట్ అవ్వాల. వాడు వచ్చి ఇంత పెద్ద స్క్రూ డ్రైవర్ తెచ్చుకున్నాడు. పెద్ద స్క్రూ డ్రైవరు, ఇంకా ఏంది, ఒక సుత్తు ఒకటి తెచ్చుకున్నాడు. ఏదో పాతకాలంలో దొంగలు ఎలాగైతే చేస్తారో, స్టూవర్పురం దొంగలు అట్లా చేశాడు దొంగతనం. కానీ దొరికిపోయాడు పాపం. తలుపుకు రంధ్రం కొట్టి ఆ తలుపు రంధ్రం పెట్టి తీయాలని ప్రయత్నించాడు. అప్పుడే మేము ఇంటికి వెళ్ళాం. అవన్నీ వదిలిపెట్టి వాడు మిద్దెపైకి పరిగెత్తుకుని వెళ్ళిపోయి అవతల పక్క దూకేశాడు. మేము వెళ్ళి చూసేసరికి ఆ తలుపు దగ్గర ఇంత పెద్ద స్క్రూ డ్రైవర్ ఉంది, పెద్ద స్క్రూ డ్రైవరు, ఇంత పెద్ద రాడ్. మన టెంట్లో కొడతారు చూసారా, టెంట్కి సపోర్ట్గా ఒక రాడ్ కొడతారు. ఆ రాడ్ ఒకటి, ఇంత పెద్ద స్క్రూ డ్రైవరు, అవన్నీ దానికి పెట్టున్నాడు ఆ తలుపుకి. పాత నాగరికత మొత్తం ఎక్కడుంది, మైండ్ మెచ్యూర్ అవ్వాల. పాతకాలంలో ఉండి దొంగతనం చేస్తున్నాడు, దొరికిపోతాడు అలా చేస్తే. అందుకే టెక్నాలజీ పెరిగిపోయినందున దొంగతనాలు కూడా చాలా సులువుగా చేస్తున్నారు. స్మార్ట్ థీవ్స్. ఇప్పుడు ఏడు చూసినా స్పామ్ కాల్సే. ఇప్పుడు కాలర్ ట్యూన్ మీరు పెట్టుకోగలరా? మీ సొంత కాలర్ ట్యూన్స్ మీ సొంతగా మీరు కాలర్ ట్యూన్లు పెట్టుకోవడానికి లేదు. మీరు పెట్టినా మీది రాదు. ఎందుకు రాదంటే మొత్తం స్కామే కాబట్టి. ఎటు చూసినా కానీ దొంగలు స్కామ్ చేస్తారు కాబట్టి మీరు ఫోన్ చేయడమే లేటు. పోలీసులు మీకు ఫోన్ చేస్తారు, కానీ వాళ్ళు పోలీసులు కాదు, దొంగలు. వాళ్ళతో మీరు ఎటువంటి మాటలు పెట్టుకోవద్దు, మీ అకౌంట్ నెంబర్ చెప్పొద్దు, ఓటీపీలు చెప్పొద్దు. ఏ మాటలు గత నెల నుంచి ఏమొస్తున్నాయి అంటే కాలర్ ట్యూన్ ఎవరికి రావట్లా, రింగు కూడా రావట్లా. రింగులు లేవు, కాలర్ ట్యూన్స్ లేవు. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే ప్రియులారా, భౌతికముగా ఎలాగైతే టెక్నాలజీని వాడుకొని స్మార్ట్ దొంగతనాలు జరుగుతున్నాయో, ఆత్మీయం కూడా అలాగే జరుగుతున్నాయి. స్పిరిచువల్గా కూడా వాడు బహిరంగంగా వచ్చి సడన్గా నీ ఆత్మీయ జీవితాన్ని కొల్లగొట్టడం. వాడు బహిరంగంగా వచ్చి వాడు సంఘాన్ని పడేయడు. చాలా స్మార్ట్ మ్యాన్ వాడు. అందుకే బైబిల్ చెబుతుంది వాడు ఎలా ఉంటాడంట, యుక్తి కలిగిన వాడంట. సర్పం అంటేనే యుక్తి కలిగిన వాడు. యుక్తి అంటే బాగా తెలివి మీరిన వాడు అని అర్థం. ఎలా పడేయాలో వాడికి బాగా తెలుసు సంఘాన్ని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఇప్పుడు ఆదాము వాళ్ళ దగ్గరికి సాతాను వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ఇంకా దేవుడు వాళ్ళకు ఒక మంచి తోటనిచ్చి తన పిల్లల్ని ఆయన తోట మధ్యలో పెట్టాడు. ఈ మొత్తాన్ని పరిపాలించమని చెప్పాడు ఆయన. ఏదైనా తోటలో ఉన్న సమస్తం మీవే, సమస్త వృక్షఫలములు మీకు సంబంధించినవే, కానీ మీరు అన్ని వృక్షఫలములు తినవచ్చు, కానీ ఒకే ఒక వృక్షఫలాన్ని మీరు తినకూడదని చెప్పాడు ఆయన. ఆ వృక్షఫలమే మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలం. మీరు అన్నీ తినొచ్చు, ప్రతి చెట్టుకాయలు తినొచ్చు, కానీ ఒక చెట్టుకాయ మాత్రమే తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు వాడు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్పాడో ఆ మాటను వక్రీకరించడమే వాడి పని. అందుకే ప్రవక్త అన్నాడు, ఎప్పుడు కూడా వాడు ఆల్వేస్ మనిషి మీద దాడి చేయడంట, వాక్యం మీద దాడి చేస్తాడంట. వాడు హ్యూమన్ బీయింగ్ని కొట్టాలంటే ఒకవేళ మనిషిలో వాక్యం ఉంటే నీ దగ్గరికి వస్తాడంట. గమనిస్తున్నారా? ఒకవేళ వాక్యం నీ లోపలికుంటే, నీ లోపల వాక్యం ఉంటే వాడు నీ మీద దాడి చేస్తాడు. ఒకవేళ నీ లోపల వాక్యం లేదనుకో వాడు దాడి చేయడు. ఈ హవ్వ ఏం చేసింది? వాక్యాన్ని పట్టుకొని ఉంది అప్పుడు దాకా. ప్రవక్త అంటాడు, ఏదైనా తోటలో దేవుడు వాళ్ళకి ఒక చిన్న బైబిల్ ఇచ్చాడంట. ఆ బైబిలే మీరు అన్నీ తినొచ్చు, కానీ తోటవృక్ష ఫలములలో మీరు అన్నీ తినొచ్చు, కానీ ఒకటే తినకూడదు అన్నాడంట. అదొక వచనం బైబిల్లో. ఇంకోటి ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, అది ఇంకో వచనం. ఆయన బైబిల్ ఇచ్చాడు ఆదికాండంలో. ఏదైనా తోటలో దేవుడు తన పిల్లలకి బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ ఇచ్చి రోజు వారితో సహవాసం చేస్తూ ఉండేవాడు ఆయన. రోజు వారికి వాక్యం చెబుతూ ఉండేవాడు ఆయన. ఈ సహవాసంలో ప్రజలు బాగా ఎదుగుతున్నారు, రోజు దేవుడితో సహవాసం చేస్తున్నారు, మరి భూమిని పరిపాలిస్తున్నారు, జంతు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, సృష్టిని పరిపాలిస్తున్నారు, సమస్త అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఇలాగ బాగా ప్రేమతో, విశ్వాసంతో, ప్రత్యక్షతతో వాళ్ళ ప్రయాణం సాగుతుంది. చాలా రివైవల్గా ఉన్నారు వాళ్ళు. లైన్ అనాయింటింగ్తో, సింహం యొక్క అభిషేకంతో. ఎవరు సింహం? ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే యూదా గోత్రపు సింహం ఆయన. ఆ సింహం యొక్క అభిషేకం కింద సంఘం చాలా రివైవల్గా ఉంది. అప్పుడు
బాగా పవర్ఫుల్గా ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే ఇలా పవర్ఫుల్గా సంఘం కదులుతూ ఉంటే వాడు నిదానంగా జ్వరపడ్డాడు సంఘంలోకి. వేగముగా ఉండదు వాడి కదలిక. గుర్తుపట్టండి, సాతాను ఎప్పుడు కూడా నీ జీవితంలో వాడు వేగంగా స్టెప్ వేయడు, స్లోగా వేస్తాడు స్టెప్. వాడు నీవు కూడా గుర్తుపట్టలేనంత నిదానంగా వాడు వస్తాడు. కాదేమో అనుకుంటా నీవు, కానీ వాడు నిదానంగా ఎంటర్ అవుతాడు. వాడు అర్థమైందా మీకు? చాలా స్లోగా ఎంటర్ అవుతాడు వాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే సాతాను లూసిఫర్ సర్పంలోకి వచ్చి హవ్వతో మాట్లాడుతున్నాడో, ఈ మాట్లాడే క్రమంలో ఏం జరిగిందంటే, మొదటిగా మీరు ఈ చెట్టు ఫలము తిని ఎడల మీరు దేవుళ్ళుగా మారిపోతాడు అన్నాడు వాడు. గమనించాలి, మీరు చెట్టు ఫలాన్ని, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిని ఎడల మీరు దేవుళ్ళుగా మారిపోతారు అన్నాడు. నిజానికి వాళ్ళు ఎవరు పిల్లారా? నిజానికి వాళ్ళు గాడ్స్. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో అన్న దేవదూతలు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో గాడ్స్ అని ఉంది. ఏంజల్స్ కాదు, గాడ్స్. వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే, సంఘానికి వస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ముందు హవ్వ ఏంటో అవ్వకే తెలియదు. పాపం తప్పు వాడిది కాదు. అందరూ సాతాను మీద తప్పు అన్నారు, కానీ నిజానికి సాతాను తప్పు కాదు. తప్పు ఎవరిదంటే అవ్వది. ఎందుకు అవ్వ తప్పు అంటే, ఎందుకు అవ్వ తప్పుగా నేను చెప్తున్నానంటే, ముందు ఆమె దేవుడు అన్న సంగతి ఆమెకు తెలియదు. మీకు అర్థమైందా? పాయింట్ మీకు అర్థమవుతున్నదా? ముందు హవ్వ దేవుడని, దేవుడిలో భాగమని, ఆమె సృష్టించగలదని, మాట్లాడుతున్న సర్పాన్ని శపించగలదని, ఆమె పలికితే భూమి కలిగిద్దని, ఆమె పలికితే సమస్తం లోబడతాయని షీ ఫర్గాట్ ఇట్. మొదటిగా ఆమె స్థానం ఆమెకే తెలియదు. ఎప్పుడైతే వీడు వచ్చి నీవు దేవుళ్ళు అవుతారు అన్నాడో, అవునా అంటే ఏమంటుంది? ఇప్పుడు దాకా మేము మానవులము, ఇప్పుడు దాకా మేము మనుషులము, ఇప్పుడు దాకా మేము దేవుళ్ళము కాదేమో, మాకు ఇంకా గొప్ప శక్తులు వస్తాయేమో, మాకు ఇంకా గొప్ప వెలుగుందేమో, మాకు ఇంకా గొప్ప ప్రత్యక్షత ఉందేమో, మేము దేవుడిలాగా మారిపోతామేమో అనుకుంటుంది. కానీ దేవుడికి తెలుసు, ఆదాముకు తెలుసు. దేవుడికి తెలుసు, ఆదాముకు తెలుసు వాళ్ళెవరో. సముద్రములో చెంచా నీరు తీసుకొని నువ్వు పరీక్షిస్తే ఆ చెంచా నీటిలో ఎన్ని లవణాలు ఉన్నాయో సముద్రంలో కూడా అన్ని లవణాలు ఉంటాయి. దీంట్లో తక్కువ ఉండి దాంట్లో ఎక్కువ ఉండవు. నువ్వు దేవుడిలో ఎంతైతే చూసావో, దేవుడిలో కొద్ది భాగాన్ని నువ్వు పరీక్షించినా, నువ్వు ఆదామును చూసినా, దేవుడిలో ఉన్నదంతా ఆదాములో ఉంది. దే ఆర్ గాడ్స్. ఎవరు వాళ్ళు? దేవుళ్ళు వాళ్ళు. వాడు మోసపుచ్చడానికి ప్రధాన కారణం ఏంటంటే, షీ ఫర్గాట్ ద పొజిషన్. మొదటిగా హవ్వ తన స్థానాన్ని మర్చిపోయింది. సంఘము పతనమవటానికి ప్రధాన కారణం అదే. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? హవ్వ సృష్టికర్తని, ఆమె దేవతని, ఆమె ఆ కాలానికి స్వరమని, ఆమె పలికితే సమస్తము లోబడతాయన్న సంగతి మొదటగా మర్చిపోయింది. ఎప్పుడైతే మర్చిపోయినదో ఏమనుకుంటుంది? ఆహా, ఈ పండు తింటే నేను దేవుళ్ళలాగా అయిపోతాం అనుకుంటా. ఇప్పుడు దాకా మేము మనుషులు మాత్రమే, మాకు అధికారం లేదు, మేము పరిపాలిస్తున్న ఈ అధికారం కన్నా ఇంకా గొప్ప అధికారం ఉందనుకుంటా, ఇంతకన్నా గొప్ప సృష్టించే శక్తి ఉందనుకుంటా. ఇంకో మాట చెప్పాలంటే, మాట్లాడుతున్న వాడికి లేదు సృష్టించే శక్తి. ఆమె పరీక్షించాలిగా. గమనిస్తున్నారా మీరు? సరే, నీవు చెబుతున్న మాట నిజమైనట్లయితే ఎప్పుడన్నా నువ్వు ఆ పండు తిన్నావా? నువ్వు నన్ను తినమంటున్నావు, బాగానే ఉంది. ఈ వృక్ష ఫలాన్ని తినమంటున్నావు, ఈ కార్యక్రమంలో భాగం కామంటున్నావు. ఎప్పుడన్నా ఇది జరిగి అలాంటి శక్తులు ఎప్పుడైనా పొందారా? మీకు అర్థమవుతుందా ప్రియులారా? అక్కడ జరిగిన యాక్ట్ మీకు అర్థమవుతుందా? వాడు ఎలా మాయపుచ్చుతున్నాడు అక్కడ విషయాన్ని. మొదటిగా సర్పం వచ్చి మోసపుచ్చడానికి కారణం ఏంటంటే, దేవుడిచ్చిన అధికారం కూడా ఆమెకు తెలియదు. ఇది మొట్టమొదటి మైనస్ సంఘానికి. ఆది కాండంలో సంఘం పడిపోవడానికి కారణం ఏంటంటే, హవ్వకు తన స్థానం తెలియకపోవటమే.
అందుకే ప్రవక్త అన్నాడు, వధువు తన స్థానం ఎరిగినప్పుడు ఆమె ఆయనగా మారుతుంది అన్నాడు. ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు? ఆమె లోపలే ఆయన గుణలక్షణములు ఉన్నాయి. ఇప్పుడు సాతాను పనేంటి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సాతాను పనేంటి? హవ్వలో ఏమీ లేదని చెప్పుట. హవ్వలో నీకు ఏమీ లేదు తెలుసా? నీ లోపల ఏమీ లేవు తెలుసా? నువ్వు ఉత్తిదానివి. దేవుడిలో చాలా ఉన్నాయి, కానీ నీకు కొద్దిగా ఇచ్చాడు. దూతల్లో చాలా ఉన్నాయి, వాళ్ళ గుణలక్షణములు చాలా ఉన్నాయి, సృష్టించే శక్తి చాలా ఉంది, ప్రభావం చాలా ఉంది, బలము చాలా ఉంది, కానీ దేవుడు మీకు కొద్దిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ మీరు పండు తిన్నారనుకో, మీరు దేవుడితో సమానులైపోతారు. అందుకే దేవుడికి ఈర్ష్య పుట్టి, అసూయ పుట్టి, ఒకవేళ ఈ పండు తింటే ఆయనతో పాటు మీరు సమానులు అవుతారని దేవుడు భావించి మీకు ఆ పండు తినొద్దని చెప్పాడు ఆయన అన్నట్టు బోధించాడు వీడు. ఇది బాగా నాటకపోయింది, బాగా గుండెల్లో హృదయం యొక్క లోతులో నాటకపోయింది. అప్పుడు చూడటానికి ఆ పండు బాగా రమ్యముగా, అందముగా, తినటానికి బాగుండేసరికి పుచ్చుకుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే కార్యక్రమం ఫినిష్ అయిందో, ఎప్పుడైతే ఆ పండు తిన్నదో, తినిన వెంటనే సమస్త అధికారుల మొత్తం కోల్పోయింది ఆమె. ఇప్పుడు అర్థమైంది, అరే 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 అరే, ఇప్పుడు దాకా నేను కలిగి ఉన్న స్వరూపము దేవుని స్వరూపం కదా, ఇప్పుడు దాకా నేను కలిగి ఉన్న స్వాస్థ్యము దేవుడి స్వాస్థ్యం కదా, ఇది ఎవరూ నాకు ఇవ్వలేదే. హల్లెలూయా. ఎప్పుడైతే పతనమైపోయిందో అప్పుడు అర్థమైంది, అప్పుడు పశ్చాత్తాపడుతుంది. అమ్మో దేవా, నా స్వాస్థ్యాన్ని కోల్పోయే ప్రభువా, నా అధికారం కోల్పోయే ప్రభువా. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఆదాము పడిపోయేవాడు కాదంట. ఆదాముకి మంచి ఏదో తెలుసు, చెడు ఏంటో తెలుసు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞ జారీ చేశాడు? తినొద్దు అని దేవుడు చెప్పారంటే ఇంక తినకూడదు. దట్స్ లా, అది బైబిల్. అది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాముకి బాగా తెలుసు తినకూడదని, కానీ హవ్వను బట్టి ఆదాము అడిగేశాడంట. గమనిస్తున్నారా మీరు? హవ్వను బట్టి, హవ్వ పాపంలో పడింది కాబట్టి తన భార్యని వదిలిపెట్టుకోకుండా ఉండుట కోసం, మరలా ఆమెను విమోచించుట కోసం పాపములో ఆదాము కూడా పాలిభాగస్తుడు అయ్యాడంట. ఎవరి కోసం పాలిభాగస్తుడు అయ్యాడు? తన భార్య కోసం. భార్య కోసం పాపంలో పడ్డాడు తప్ప ఆదాం పాపం చేయాలని ప్రవక్త అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా? ఇప్పుడు ఒక్కసారి మనం గమనిద్దాం, వాడు ఎలా సంఘాన్ని పడేశాడో మనం మాట్లాడుకున్నాం, గుర్తున్నదా? వేరొకని హక్కు బ్రీచ్ అంటే ఏం మాట్లాడాను నేను? వేరొక హక్కు మీద దాడి చేయుట. ఇప్పుడు వాడు ఏం చేశాడు? నిజానికి అది వాడి హక్కు కాదు, నిజమైన దేవుని పిల్లల యొక్క హక్కుని వాడు తీసుకున్నాడు. ఇప్పుడు భూమి వాడిది కాదు, ఏదేను వాడిది కాదు, సృష్టి వాడిది కాదు, పీలుస్తున్న గాలి వాడిది కాదు, త్రాగుతున్న నీరు వాడిది కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ సాతాని కాదు, అవన్నీ దేవుడు. అవి ఇవన్నీ దేవుడు అయితే ఈ అధికారాన్ని ఎవరికి వెళ్ళిపోయినాయి? సాతానికి వెళ్ళిపోయినాయి. సమస్త హక్కులు మొత్తం కూడా బ్రీచ్ వాడికి జరిగింది, వాడు పట్టుకున్నాడు. ఇప్పుడు సంఘానికి ఉన్న సమస్త హక్కులు మొత్తం కూడా సాతాను చేతికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గమనించండి పిల్లారా, ఇప్పుడు గమనించండి, ఇలాగ ఇన్ని సంవత్సరాలుగా మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు వాడు ఎప్పుడు ప్రజల దగ్గరికి రావటం, వాళ్ళకేదో కొత్త వెలుగును చూపించటం. గమనిస్తున్నారా? గమనించండి, వాడు ఎప్పుడు రావటం, ఒక వెలుగును చూపించటం. ఇప్పుడు నేనేం చెప్పాను పోయినసారి మీకు, వాడు ఏ ప్యాటర్న్లో వచ్చాడో దేవుడు కూడా అదే ప్యాటర్న్లో వచ్చి వాడిని కొట్టాల. బ్రీచ్ అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, విరగ్గొట్టబడిన దానికి విరగ్గొట్టబడియే. హల్లెలూయా. వాడు ఎలాగైతే సంఘాన్ని పడేశాడో మరలా ఆ విధముగానే దేవుడు సంఘాన్ని గెలిపించాలి. ఇప్పుడు అది దేవుడి యొక్క బాధ్యత. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు వాడు సంఘాన్ని ఎలా పడేశాడు? వాడి స్థానాన్ని, సంఘము కలిగి ఉన్న స్థానాన్ని వాడు ఏమీ లేదని చెప్పాడు. అర్థమైందా? ఏమని చెప్పాడు వాడు?
హవ్వ మొత్తం అధికారాలు కలిగి ఉంది, స్వాస్థ్యము కలిగి ఉంది, 7 ముద్దలు కలిగి ఉంది. అన్నీ కలిగి ఉన్నప్పటికీ నీ దగ్గర ఏమి లేదని చెప్పాడు. వినాలి. అన్నీ కలిగి ఉన్నప్పటికీ ఇంకా ఏదో ఉందని చెప్పాడు వాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే ప్యాటర్న్ మనసులో పెట్టుకొని సాతాను ఎప్పుడు అలాగే వస్తాడు. ప్రవక్త అన్నాడు, నువ్వు ఒక దగ్గర సాతాను బహిరంగపరిస్తే అంట వాడు వెంటనే వేరే దగ్గరికి వెళ్తాడంట. సాతాన్ అంటే 2 కొమ్ములు వేసుకొని నల్ల బట్టలు వేసుకొని ఒక మూల కూర్చొని నువ్వు గద్దించగానే ఎమ్మటే వాడు లోబడిపోయి అక్కడే ఉండిపోడు. సాధారణమైన దొంగే యజమానుడు చూడగానే, ఓనర్ చూడగానే వాడు అక్కడ ఉంటాడు. దొంగ దొరికిపోయాను రా అనుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు వాడు. అంతేనా కాదండి? ఇప్పుడు సాధారణమైన దొంగే అంత స్మార్ట్గా ఆలోచిస్తే వీడు దొంగలకే కర్త, అబద్ధమునకు జనకుడీడు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద లయర్. ఎవడీడు? దొంగలకే తండ్రి, దొంగలకి తండ్రి, అబద్ధాలకే తండ్రి. మరి ఇలాంటి వాడు ఎలా ఉంటాడు మీరు గమనించండి. వీళ్ళేమనుకుంటున్నారంటే సంఘమంట, గమనించాలి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘమంట అధిక వెలుగు కోసం ప్రయత్నిస్తుందంట. అంటే సాతాను అప్పుడు ఎలాగైతే వచ్చాడో ఇప్పుడు కూడా అలాగే వస్తాడు, సంఘాన్ని పడేస్తాడని ఒక 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 కథలాగా అల్లుకుంటూ వచ్చారు. అంటే అదే ప్యాటర్న్తో వాడు మారడు, అదే ప్యాటర్న్తో వస్తాడని అనుకుంటున్నారు. కానీ నిజానికి ప్రియులారా, నువ్వు ఎక్కడ కనిపెడితే అక్కడికి వెళ్తాడు వాడు. ప్రవక్త అన్నాడు, నేను ఇక్కడ ఒక రోగాన్ని గద్దిస్తే మీటింగ్ అయిపోయే లోపంట ఆ రోగం వేరే వాళ్ళలోకి వెళ్ళిద్దంట. మీకు అర్థమైందా? ఒక రోగాన్ని, ఒక వ్యక్తిలోని రోగాన్ని గద్దించి రోగాన్ని వెళ్ళగొడితే మీటింగ్ అయిపోయే లోపు వాడు ఇంకో వ్యక్తిలోకి వెళ్తాడంట. అదే రోగం. అందుకే ప్రొఫెట్ అంటాడు, నేను ఒకవేళ స్వస్థపరిచినా ఇప్పుడు నువ్వు స్వస్థపరచబడచ్చు. ఇప్పుడు స్వస్థపరచబడి నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన పిదప మరలా వాడు ఇంటికి వస్తాడు అన్నాడు. ఒకసారి నువ్వు సాతాన్ని బహిరంగపరిచిన పిదప వాడు అక్కడే ఉండడు. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా? యేసుక్రీస్తు 2000 దయ్యాలను బహిరంగపరిచాడు, వెళ్ళగొట్టాడు. ఎక్కడికి వెళ్ళి వెంటనే లోబడిపోయి, అయ్యా పాతాళమే మా మార్గం అన్నయ్యా, వి వాంట్ అనదర్ మాస్క్, మాకు మరో ముసుగు కావాలి. దయ్యానికి ఎప్పుడు కూడా ఒక దేహాలు కావాలి. అది జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు. వాళ్ళ కోరికలు తీర్చుకోవాలన్నా, వాడి లోపల డిజైర్స్, వాంఛలు తీర్చుకోవాలన్నా కొన్ని దేహాలు కావాలి వాడికి. అందుకే ఒకే ప్రాంతంలో వాడు ఉండడు ప్రియులారా. నువ్వు గద్దించి వెళ్ళగొట్టిన వెంటనే వాడు ఇంకో ప్రాంతానికి వెళ్తాడు, ఇంకో వ్యక్తులకు వెళ్తాడు. గమనిస్తున్నారా మీరు? ఇప్పుడు సంఘం ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఈ వధువు నౌవేడేస్ ఆ కాలంలో ఏమి జరిగిందో అది లవోదికే కండిషన్. అది దేవుని ఏదెనులో నుంచి సంఘం బయటకు వచ్చింది, అంతేనా? ఇప్పుడు సాతాను ఏదెనులో నుంచి సంఘం బయటికి రావాలి. అప్పుడు దేవుని ఏదెనులో నుంచి సంఘం ఎలాగైతే బయటకు వచ్చిందో ఇప్పుడు సాతాను ఏదెనులో నుంచి వాడి గుణలక్షణాలు, వాడి పనులు, వాడి శక్తి, వాడి ప్రభావం నుంచి ఇప్పుడు సంఘం బయటపడాలా. అంతేనా కాదా ప్రియులారా? అందుకే మీరు గమనించండి, లవోదికే సంఘకాలంలో దేవుడు ద్వారం బయట నిలబడి తడుతూ ఉన్నాడంట. గమనిస్తున్నారా? బయట నిలబడి తడుతూ, ఎందుకు తడుతున్నాడు? ఒకవేళ నా స్వరమిని తలుపు తీసిన ఎడలా నేను నీతో పాటు వచ్చి కూర్చొని భోజనం చేస్తానంటున్నాడు ఆయన. ఐ విల్ ఈట్ విత్ యూ, ఐ విల్ డిన్నర్ విత్. అయితే నేను విందు నీకు కాసేపు భోజనం చేస్తాను నీతో కలిసి అంటున్నాడు. ఆహారం పంచుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి పిల్లారా, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలా సంఘం మోసపోతుందంటే, వాడు ఎలా సంఘాన్ని మోసం చేస్తున్నాడంటే అదే టాక్టిక్తో వాడు రావట్లా. దొంగ ఒక్కసారి ఈ ద్వారంలో పట్టబడ్డాడంటే వాడు మరలా ఈ ద్వారంలో రాడు. గమనించాలా? ఒక ద్వారములో వాడు పట్టబడ్డాడంటే, దొరికాడంటే వాడు మరలా ఆ ద్వారం గుండా రాడు. వాడు ఇంకో మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఒక ద్వారం గుండా పట్టబడితే మరో మార్గాన్ని వెన్నుకుంటాడు. ఒకవేళ నీవు ఈ ఎస్బీఐ కార్డు ప్రకారంగా పట్టబడలేదనుకో, దొరకలేదనుకో,
వాడు వీడియో కాల్ చేస్తాడు నీకు. ఆ కొత్తగా చూపిస్తున్నారు వీడియో కాల్ చేస్తంట వాళ్ళ ఫ్రెండ్స్ ఫేస్, ఎలాగైతే మీ కాంటాక్ట్ నెంబర్లో బాగాను ఎక్కువగా కాంటాక్ట్ ఉంటావో నీ స్నేహితుడు, ఆ స్నేహితులు ముఖాలు వాడు సెట్ చేసుకొని ఏఐ టెక్నాలజీ ప్రకారంగా నీ ఫ్రెండ్ యొక్క ముఖాన్ని అతికించుకొని వాడితో ఫోన్ మాట్లాడతాడంట. నేను చాలా అవసరతలో ఉన్నాను స్టీవ్, నాకు బాగా అవసరం ఉంది, తొందరగా పంపి ఒక 4,000 5,000 అంటాడంట. నువ్వు స్టీవ్ ఏమనుకుంటాడంటే ఈవెన్స్ అనుకుంటాడు. నాకు వీడియో కాల్ చేసింది ఈవెన్స్ ఏమని వెంటనే ఫోన్పే ఓపెన్ చేసి టక 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 ఒక 5,000 కొట్టేస్తాడు, ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంచుకొని. కానీ జరిగిన సంగతి ఏంటిది? అక్కడ ఫోన్ చేసిన ఈవెన్స్ కాదు, ఫోన్ చేసింది ఎవరు? దొంగ ఇంకో ఫేస్ యాడ్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్ లాగుండి వాడు ఫోన్ చేశాడు. స్మార్ట్ టెక్నాలజీ. నువ్వు ఇలా పడకపోతే వాడు ఇంకో మార్గాన్ని ఎన్నుకుంటాడు, అలా పడలేదనుకో ఇంకో మార్గాన్ని ఎన్నుకుంటాడు. మొత్తానికి పడేయటమే వాడు పని. మొత్తానికి నిన్ను పడేసి నీ అకౌంట్లో ఉన్న డబ్బులు చోరీ చేయడమే వాడి పని. వాడు ఎలాగైనా వస్తాడు, వాడు దొంగ అంటే. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి పిల్లారా. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అప్పుడు ఎలాగైతే సాతాను పనిచేశాడో ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తాడని ప్రజలు భావిస్తూ ఇంక ఏ వాక్యం కూడా తీసుకోవట్లా. మీరు ఒకసారి సంఘకాలాలు గమనించారంటే పిల్లారా, సంఘకాలాల్లో ఎఫెసీయులు కలిగిన వాక్యం ఉంది కదా, అపోస్తుల బోధ ఉంది కదా, గమనిస్తున్నారా? అపోస్తుల బోధ ఉందా? దేవుడు అపోస్తులకు ఒక బోధ ఇచ్చాడు. ఈ అపోస్తుల బోధ ఎప్పుడైతే చెరపట్టబడి రోమన్ క్యాథలిక్ చేతుల్లోకి వెళ్ళిపోయిందో తర్వాత దేవుడు మార్టిన్ లూథర్ పైకి లేపాడు. 3 కాలాల తర్వాత మార్టిన్ లూథర్ పైకి లేచి ఏ వాక్యం తెచ్చాడు? నీతీకరణ వాక్యం తెచ్చాడు. నీతీకరణ వాక్యం తెచ్చి వాక్యం ప్రసంగిస్తుంటే ప్రజలేమన్నారో తెలుసా? కొత్త వెలుగులోకి వెళ్తున్నట్లేదు, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మోర్ లైట్. మనకేదో కొత్త వెలుగు వస్తున్నట్టు లేదు. సరే, కొంతమంది నిజముగానే రోమన్ క్యాథలిక్ తప్పు, బైబిల్ ప్రకారం ఇవన్నీ తప్పును ఒకవేళ అంగీకరించి రోమన్ క్యాథలిక్ నుండి తప్పించబడి మార్టిన్ లూథర్ మాటలు నుండి బయటికి వచ్చినా కొంతకాలం పాటు మార్టిన్ లూథర్ దగ్గర ఉన్నా ఎప్పుడైతే మార్టిన్ లూథర్ చనిపోతాడో ఇంకో వ్యక్తిని దేవుడు పైకి లేపాడు. గమనించండి, ఈ మార్గం ఎలా జరుగుతుందంటే ఎక్కడ సాతాను పట్టుకోకుండా వీళ్ళు అదే ట్రాప్లో కొనసాగుతారని మీరు చూడండి. వెస్లీ పైకి లేచాడు. వెస్లీ పైకి లేచి ఏం చేస్తున్నాడు? శుద్ధీకరణ వాక్యం తెచ్చాడు. శుద్ధీకరణ వాక్యం తెచ్చిన పిదప వీళ్ళేమంటున్నారు అంటే మార్టిన్ లూథర్ తప్పు అంటావా? మార్టిన్ లూథర్ వాక్యం తప్ప? ఎప్పుడైతే వెస్లీ ఒక వాయిస్ వీళ్ళు విన్నారో వీళ్ళు ఏమంటున్నారు? అది వాస్తవమయ్యా వెస్లీ, నువ్వు చెబుతున్న శుద్ధీకరణ చాలా వాస్తవం అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది అధిక వెలుగులాగా లేదు, ఏ రకంగా అయితే సాతాను ఆనాడు మోసం చేసిందో హవ్వని వాళ్ళ కలిగి ఉన్న వాక్యంలో ఉండనివ్వకుండా ఏదో కావాలని బోధించింది. ఇంతకన్నా మనకు ఎక్కువ కావాలని బోధించడం బట్టి ఒక అడుగు ముందుకేశారు. అలాగనే ఇప్పుడు కూడా మార్టిన్ లూథర్లోంచి సంఘం ఒక అడుగు ముందుకేసి వెస్లీలోకి వెళ్ళారు అని చాలామంది అలాగే మాట్లాడి ఏదో కొంతమంది ఎన్నికలు ఉన్నవారు లోపలికి వెళ్ళారు. తర్వాత శుద్ధీకరణ నుంచి పెంతికోస్తు నుంచి లవోదిషియా. ఈ లవోదికే కాలం మీరు గమనించారంటే వాడి కాలం మీరు గమనించండి. ఆ కాలం గురించి మీరు బాగా చదువుకున్నారంటే ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ లవోదికే కాలం అంతా కూడా దిక్కుమాలిన కాలం. దిగంబరులు, గుడ్డోళ్ళు. కానీ ఏమనుకుంటున్నారు? ధనవంతులం, మాకేమి కొదువు ఉంది, మాకేమి కొదువు లేదు, మేమన్నిట్లో పర్ఫెక్ట్, మేమన్నిట్లో ఆల్ రైట్, మాకంటూ ఒక ప్రవక్త వచ్చాడు, మాకంటూ ఒక వాక్యం ఉంది, మాకంటూ ఎత్తబడే విశ్వాసం వస్తుంది, మేము కూడా రేపో మాపో ఎత్తబడతాం. హల్లెలూయా. రేపో మాపో మేము కూడా ఎత్తబడతాం. దిస్ ఈజ్ ద ఫైనల్ అనుకొని లవోదికియాలో ఉన్న చాలామంది ప్రజలు బయటికి వచ్చి బ్రదర్ బ్రానమ్ యొక్క వాక్యాన్ని నమ్ముకొని అక్కడే ఉండిపోయారు. ఇంకా గమనించాలి. గమనిస్తున్నారా?
వాక్యాన్ని పట్టుకొని ఇంకా అలాగే ఉండిపోయారు. ఇప్పుడు దేవుడి పని ఏంటి? ఒకవేళ దేవుడు వచ్చి తలుపు కొట్టి, నాన్న షౌట్ జరుగుతుంది, నాన్న ఆర్భాటం జరుగుతుంది, నాన్న 62 దాకా ఏలియా వర్తమానం, నాన్న 63 నుంచి నా వర్తమానం, నాన్న. మీకు అర్థమవుతున్నదా? మీకు డినామినేషన్లో నుంచి బయటికి వచ్చుట మోసే పరిచర్య, మెసేజ్లో నుంచి ఏలియా వాక్యములో నుంచి క్రీస్తు రాకడలోకి వెళ్ళుట అనేది యెహోషువ పరిచర్య. నానా కొద్దిగా ముందుకు రండిరా నాయన, కొద్దిగా వాక్యమేనండి, కొద్దిగా వెలుగులోకి రండి అని చెబుతుంటే సంఘం ఏమంటుంది? ఎప్పుడైతే ఈ వాక్యం వినపడిందో ఇదే మాట, నువ్వు పలికావు ఈ మాట, ఇదే మాట స్పష్టంగా బహుశా ఏదేను తోటలో వాడు ఇలాగే బోధించుంటాడేమో సంఘానికి. సేమ్ నువ్వు ఎలాగైతే ఇప్పుడు చెప్పావో, ఇప్పుడు ఎలాగైతే నువ్వు బోధించావో, సేమ్ ఇదే బోధన ఏదైనా తోటలో హవ్వకి వాడు కరెక్ట్గా అలాగే బోధించుంటాడేమో బహుశా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? అధికమైన వెలుగు అనే మాట వస్తే చాలు, అది ఖచ్చితంగా మోసమే. మీకు అర్థమైందా? కానీ విషయం ఏంటంటే పిల్లారా, దేవుడు తన ప్రణాళికను మార్చాడు. ఎలాగైతే సాతాను ప్రయాణం చేశాడో అలాగ రానివ్వట్లేదు ఆయన. వాడికి విరుగుడు మందు వాడి మార్గమే. వాడు ఎలాగైతే సంఘాన్ని కొట్టాడో అలాగే దేవుడు కొట్టాలి ఇప్పుడు. ఎంతమందికి అర్థమైంది పిల్లారా? గమనిస్తున్నారా మీరు? అందుకే మీరు గమనించండి, ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని కోడ్స్ చూపించినా, హల్లెలూయా, కానీ హృదయంలో ఎక్కడో హవ్వకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు అప్పుడేమో సాతాను ఏం చెప్పాడు? అధికమైన వెలుగు కావాలన్నాడు. మీరు పొందుకున్నది సరిపోదు, మీరు ఇంకా దేవుడితో సమానులు కాదు, మీరు దైవత్వానికి సమానులు అవ్వాలంటే ఈ వృక్ష ఫలాన్ని తినాలని చెప్పాడు. అంతేనా కాదా పిల్లారా? అంతేనా? ఇప్పుడు గమనించండి, ఇప్పుడేం జరుగుతుందంటే, ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే, కలుగుని వాక్యం కొద్దికే, పొందుకుని వాక్యం కొద్దికే. ఇంకా వాళ్ళు ఉంది ఏలియా వర్తమానం కింద చాలామంది ప్రజలు. నేను చెబుతుంది సాతాన్ ట్రాప్, ద ట్రాప్ ఆఫ్ ద డిసీవర్. మోసపుచ్చే ఆత్మ యొక్క జాడని నేను మాట్లాడుతున్నా, వాడి ఉచ్చు గురించి నేను మాట్లాడుతున్నా. వాడు ఎలా సంఘాన్ని పడేస్తున్నాడంటే, వాక్యం యొక్క ప్రత్యక్ష తక్కువే, డైనామిక్ సంఘంలో లేదు. గమనించండి పిల్లారా, చలింపచేసే శక్తి సంఘంలో లేదు. సంఘంలో పునరుద్ధరణ శక్తి అసలు లేనే లేదు. సంఘంలో ప్రత్యక్షత కలిగిన వాక్యం లేనే లేదు. దేవుని ఆత్మిక సంచారం సంఘంలో లేనే లేదు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, సంఘము ఎత్తబడాలంటే, ఒక వ్యక్తి ఎత్తబడాలంటే, ఎత్తబడే విశ్వాసం రావాలంటే ముందు ఆ వ్యక్తికి రోగాన్ని వెళ్ళగొట్టుకునే విశ్వాసం రావాలన్నాడు. నీవు నీ పంటి నొప్పినే పోగొట్టుకోగల శక్తి లేకపోయినట్లయితే, విశ్వాసం లేకపోయినట్లయితే నీవు ఎలా ఎత్తబడే విశ్వాసం పొందుతావని ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు. దాన్ని ఎప్పుడో చెప్పాడు ఆయన ఆ మాట. గమనిస్తున్నారా మీరు? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏం జరగవు. గమనించండి, ఏమి జరగవు. ప్రవక్త ఏ మార్గంలో వెళ్ళాడో, ఏ మార్గంలో ప్రయాణించాడో, ఎలా తన హృదయంలో మంట కలిగి ఉన్నాడో, ఎలా దప్పిక కలిగి ఉన్నాడో, ఎలా దేవుడితో ఫెలోషిప్ ఉన్నాడో, స్వస్థతల కోసము, వివేచన కోసము, డైనామిక్ కోసము, చెలింపు చేసే శక్తి కోసము, పునరుద్ధరణ శక్తి కోసము, ఆర్భాట వర్తమానం కోసము, హల్లెలూయా, ఎలాగైతే ప్రవక్త మంటతో ప్రయాణించాడో సంఘాల్లో మంట లేదు. దీనికి కారణం ఎవరు? సేవకులు కాదు ప్రియులారా, విశ్వాసులు కాదు. ద ట్రాప్ ఆఫ్ ద డిసీవర్. మోసపుచ్చే ఆత్మ, మోసపుచ్చే శక్తి సంఘాల్లో కదలాడుతూ ఉంది. అది ఎవరైనా కావచ్చు, అది డినామినేషన్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, మెసేజ్ బిలీవర్ కావచ్చు, పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు. ఏం జరుగుతుంది? సాటిస్ఫికేషన్. అప్పుడేమో వెలుగు కావాలన్నాడు, అప్పుడు నిజానికి సంఘానికి వెలుగు అవసరం లేదు. షీ ఈజ్ ద లైట్. ఆమె వెలుగై ఉన్నది, ఆమె వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దానికే ఉల్టా ప్రసంగం చెప్పాడు. వెలుగై ఉన్న ప్రజలకేమో ఉల్టా ప్రసంగం,
వెలుగు కాని ప్రజలకేమో ఇప్పుడు ఏం చెప్పాలి మనము? అమ్మా, నువ్వు ఎత్తబడాలంటే ముందు ఎత్తబడ్డానికి మునుపు రోగాన్ని వెళ్ళగొట్టుకునే విశ్వాసం కలిగి ఉండు అని చెప్పవలసింది. కానీ మీరు గమనించండి, ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి పిల్లారా, ప్రజలు ఎలాగున్నారో అలాగే ఉన్నారు. కానీ ఏమంటున్నారు? మేము ఎత్తబడతాం, మేము ఎగిరిపోతాం, దేవుని రావడమే లేటు, దేవుని బూర మ్రోగడమే లేటు, మొదటి మేమే ఉంటాం. గమనించండి, సాతానంటే వాడేదో బహిరంగంగా రాడు పిల్లారా. చాలా డిసీవర్, చాలా స్మార్ట్ డిసీవర్ వాడు, చాలా స్మార్ట్, యుక్తి కలిగిన మోసగాడు వాడు. నీ జీవితంలో క్రియ రానివ్వడు. అర్థం చేసుకోండి, వాక్యంగానే మనసులోకి తీసుకెళ్తాడు తప్ప ఒక ప్రత్యక్షత నీ హృదయంలో వేసి ఒక శక్తిని ఉపకింపనివ్వడు. మెసేజ్ లెర్నర్స్ కానీ మీరు అయ్యారంటే అందరం మనం మోసపోయినట్టే పిల్లారా. ఇఫ్ యు లెర్న్ ద మెసేజ్, మనము కానీ మెసేజ్ నేర్చుకుంటున్నామంటే అసలు మనం అంత్యకాల వర్తమానికులమే కాదు, అంత్యకాల అభిషక్తులమే మనం కాదు. అసలుకి మెసేజ్ వచ్చే కొద్దికి ఏం జరుగుతుంది? నీ లోపల పెట్టబడిన విత్తనానికి అది జీవాన్ని తెస్తూ ఉంటుంది. అది మనసులోకి వెళ్ళకూడదు మెసేజు. మనం కూర్చుంది స్కూల్లో కాదు, మనం కూర్చుంది టీచర్ ముందు కాదు, బైబిల్ నేర్చుకోవడానికి, గ్రంథం నేర్చుకోవడానికి. మనం ఎక్కడ కూర్చున్నాం? మనము దేవుని ఆత్మ మనకు బోధించాలా. ఏం బోధించాలి? మనం ఏమై ఉన్నామో, ఇది వరకు ఎలా పడిపోయామో, ఎలా తిరిగి వెళ్ళాలో, మన గమ్యమేంటో, మన మూలమేంటో దాన్ని చూపిస్తూ మనకు బోధించాల. నాట్ లెర్నింగ్ ద మెసేజ్. మీరు కానీ వర్తమానం మనసులో పెట్టుకొని బట్టి పడుతున్నారంటే యు ఆర్ అండర్ ద డిసీవర్. నీవు ఇది వరకే వాడి ట్రాప్లో పడ్డావు, కానీ తెలియట్లే నీకు ఆ విషయం. కానీ ఒక దినం ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా, ఇది రియల్ నేను మాట్లాడుతుంది. ఆ దినము వచ్చినప్పుడు నీకు స్వస్థపరచుకునే విశ్వాసమే లేదు. నీ కండరాలు ఒక 10 కేజీలు కూడా లేవు. నువ్వు కంటున్న బిడ్డ బరువు ఎంత ఉన్నాడు? 10 కేజీలు కూడా లేడు. విశ్వాస బిడ్డ. ప్రవక్త అన్నాడు, విశ్వాసం అనే మరి ఆ పదార్థముకు కట్టబడుతున్న విశ్వాసం అనే దానికి ఛాతి మీద వెంట్రుకలు ఉండాలన్నాడు, పురుషుడై ఉండాలన్నాడు. ఎందుకని ఫెయిత్ ఈజ్ నాట్ ద ఫీమేల్, రెవల్యూషన్ ఈజ్ నాట్ ద ఫీమేల్. ప్రత్యక్షత అంటేనే పురుషుడికి సంబంధించింది. అది ఏం జరుగుతుంది? విశ్వాసానికి జ్ఞానానికి మధ్య పోరాటం. మెసేజ్ మనసులోకి వెళ్తే నువ్వేది చెప్పలేవు. నీ కన్ఫ్యూజన్, అన్ని కన్ఫ్యూజనే, నీకు ఒక క్లారిటీ ఉండదు. అర్థమైందా? అసలు నీ క్లారిటీ మీకు దొరకదు వర్తమానంలో. కన్ఫ్యూజ్ పడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు జ్ఞానం కింద ఉన్నావని అర్థం. అందుకే గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఎప్పుడు వాక్యం మనసులోకి వెళ్ళకూడదు. మెసేజ్ నేర్చుకోబాకండి. డోంట్ లెర్న్ ద మెసేజ్. మెసేజ్ నేర్చుకోవద్దు. ఈ చుట్టబడిన వాక్యం ఎవరి కోసం వచ్చిందంటే మన కోసమే వచ్చింది. ఇది లవ్ లెటర్, ఇది ప్రేమ లేఖలు ఇవి. అందుకే ప్రవక్త పదే ఏం చెప్పాడు? డాట్ 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 నేర్చుకోమని చూద్దాం. అది నా భార్య అనే మీద నేను విదేశాలకు వెళ్తే నాకు ఒక ఉత్తరం పంపించింది. ఆ ఉత్తరంలో ఏముంటాయి? మన పిల్లలు పడుకున్నప్పుడు నువ్వు సాయంకాలం మందు, ఉదాహరణ మాట్లాడుతున్నాను ఆ ఉత్తరం గురించి. ఆ సాయంకాలం మందు మరి నువ్వు నేను మరి షాప్కి వెళ్ళినప్పుడు, ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఆ సాయంకాలం పూట 5 గంటలకు డాట్ 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 మనమిద్దరం పార్క్ వెళ్ళినప్పుడు, ఆ పార్కులో మనం కూర్చున్నప్పుడు డాట్ 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 పూర్తిగా పిక్చర్ రాయట్లా. ఏమి జరిగిందో అన్న సంగతి పరిపూర్ణంగా రాయట్లా. సగం మొక్క రాస్తుంది, వదిలిపెడుతుంది, అక్కడ చుక్కలు పెడుతుంది. డాట్ 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 ఆ డాట్ డాట్ అయిన ఆ ప్రేమ లేఖను, ఆ ఉత్తరాన్ని ఎవరు తీసుకొని చదివినా అర్థం కాదు. అది
ఎవరు తీసుకుని చదివినా ఎవరు చదివినా దాని అసలు అర్థం చెప్పలేరు పిల్లారు. ఆ డాట్ 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 అన్నది వాళ్ళు ఏం చదువుతారు? లెర్నర్. వాక్యాన్ని నేర్చుకునేవాడైతే ఏం చెప్తాడో తెలుసా? వాడు కూడా డాట్ 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 అంటాడు. కానీ ఆ లెటర్ ఎవరి కొరకైతే వచ్చిందో, ఒకవేళ లీవెల్ అనుకోండి, ఉదాహరణకి లీవెలో నెవిలో బ్రదర్ బ్యానం పక్కన కూర్చొని ఉన్నారు. మెడా ఆ ఊరు నుంచి, దేశం నుంచి లెటర్ పంపించింది. లెటర్ పంపిస్తే పొరపాటున లీవెల్ ఓపెన్ చేసి చదివాడు అనుకో, డాట్ 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 బ్రదర్ బ్యానం ఏంటో అన్నీ చొక్కలే ఉన్నాయి, లెటర్ అన్నీ చొక్కలే, డాట్ 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 అని బ్రదర్ బ్యానం చెబుతాడు. నెవిల్ చదివినా అదే మాట చెబుతాడు, ఏ ప్రసంగికుడు చదివినా అదే మాట చెబుతాడు. కానీ బ్రదర్ బ్యానము ఆ ఉత్తరం తీసుకున్నప్పుడు అతను ఏమంటాడు? డాట్ డాట్ అంటాడా? ఎప్పుడైతే ఉత్తరం చదువుతాడో ఆ సాయంకాలం ముందు, బిల్లి మనమిద్దరం పార్కులో ఉండగా సాయంకాలం 5 గంటలప్పుడు డాట్ డాట్ అంటే నవ్వుకుంటా ఉంటాడు ఆయన. బిల్లి, వై ఆర్ యూ లాఫింగ్? నువ్వు ఎందుకు నవ్వుచున్నావు? అక్కడ జరిగిన సన్నివేశం నాకు తెలుసు, నా భార్యకి తెలుసు. అర్థమైనదా మీకు? ఆ లెటర్లో ఏమి ఉన్నదన్న సంగతి ప్రియుడికి తెలుసు, ప్రియురాలికి తెలుసు, భర్తకు తెలుసు, భార్యకి తెలుసు. మధ్యలో ఎవడు వచ్చినా అర్థం కాదు అది. అందుకే నువ్వు మెసేజ్ నేర్చుకున్నావు అనుకో, నీకు డాట్ 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 డాట్. ప్రవక్త ఒక వర్తమానంలో ఎత్తబాటు అయిపోయింది అన్నాడు, ఒక వర్తమానంలో అవ్వలేదన్నాడు, డాట్ 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 డాట్. అర్థమైందా నీకు చెప్పిన మాట? నేను ఒక వర్తమానంలో వివాహం అయిపోయింది అన్నాడు, ఒక వర్తమానంలో వివాహము అవ్వలేదన్నాడు, డాట్ 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 డాట్. అంటే నీకు అర్థమైందా? డాట్ డాట్ అంటే కన్ఫ్యూజన్ అని అర్థం. మరి ఈ వర్తమానంలో అయిపోయిందండి కదా బ్రదరు, దాశ బ్రదరు, ఒక వర్తమానంలో ప్రవక్త ఎత్తబాటు అయిపోయింది అన్నాడు. ప్రవక్త వర్తమానం రైటా రాంగా? ప్రవక్త స్వయముగా తన నోట్లో నుంచి ఆ మాట పలికాడు, ఎత్తబాటు అయిపోయిందని. మరి నమ్మాలా నమ్మొద్దా? అర్థమైంది చెబుతున్న మాట మీకు. ఒకవేళ మీరు కానీ వర్తమానం నేర్చుకునే వాళ్ళు అనుకో, యు ఆర్ అండర్ ద కన్ఫ్యూజన్. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు దాకా? నువ్వు కన్ఫ్యూజన్ కింద ఉన్నట్టు. నీ వాక్యం నేర్చుకోవు, ఇంకా అచ్చం ఆ కోర్స్ మెదడులోకి వెళ్తూ ఉంటాయి. లేఖనాలు మనసులోకి వెళ్ళకూడదు. అందుకే గుర్తుపట్టండి, ఇన్ఫర్మేషన్గా నీ మనసులోకి నువ్వు ఎంత జీబీ ఎక్కించుకున్నా, అర్థమైందా? బైబిల్ మొత్తం నీ మనసులోకి రెఫరెన్స్, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు టప 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 లాడిచ్చి నువ్వు చెప్పినా, అర్థం చేసుకోండి, సాతాను కుయుక్తి మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నా నేను. వాడు వర్తమానములోనే ఉండి నీకు అక్షరాన్ని నేర్పిస్తాడు. వాడు ఈజ్ అ డిసీవర్. నీకు అక్షరాన్ని నేర్పిస్తూ ఆత్మ నీకు పరిచయం చేయడు. ఇప్పుడు సాతాను యొక్క కుయుక్తిని పట్టుకోకుండా సంఘం ఎలా ఉన్నదంటే, హవ్వ ఎలా ఉందంటే, ఏమైనా వాక్యం చెబితే చాలు అధిక వెలుగు ఆనాడు సాతాను ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా అధిక వెలుగు సంఘానికి సాతాను ఇస్తున్నాడని బోధిస్తారు. ఆమె అనుకుంటుంది, ఇతరులు బోధించే తర్వాత సంగతి అయితే ముందు హవ్వ అనుకుంటుంది. హల్లెలూయా. గమనిస్తున్నారా? గమనించండి, ఏదైతే దేవుడు బోధిస్తున్నాడో బోధించేది తీసుకోవట్లా. అదే ప్యాటర్న్, వాడు ఎలా వచ్చాడో అలాగే వస్తాడు, నేను పట్టుకుంటా. అబ్బా, అంత సులువేంటి? వాడిని ఇంటి పక్కన దొంగ లటకని కాలు పట్టుకోవడానికి. అంత సులువుగా నువ్వు దయ్యాన్ని పట్టుకోలేవు. నువ్వు అంత్యకాల అభిషక్తుడిగా ఉండకుండా రియల్ 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 జెన్యూన్ అనాయింటర్స్, నువ్వు నిజంగా అంత్యకాల అభిషక్తుడు ఉండకుండా నువ్వు ఏదో వాక్యం నేర్చుకుంటా ఆత్మతో సంబంధం లేకుండా ఉన్నావు అనుకో, ఎన్నాళ్ళు పైన నువ్వు దొంగ నేర్చుకుని తిరుగుతూ ఉంటావు. దొంగ అంటే వాడినే, డిసీవర్, ట్రాపర్, డిసీవర్ వాడు పక్కన వేసుకుని తిరుగుతూ ఉంటావు. నీవు ఎప్పుడు మోసపోతూనే ఉంటావు. వాక్యం చెప్పినా నువ్వు తీసుకోలేవు, అంత మోసం జరుగుతుంది. ఇప్పుడు స్మార్ట్ స్టీలింగ్, ఆధునిక దొంగతనాలు, సైన్స్ పెరిగి ఏ టెక్నాలజీలు వచ్చి స్మార్ట్ దొంగతనాలు అంట. అలాగే వాడు కూడా చాలా స్మార్ట్గా ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తూ ఉంటాడు. చాలా స్మార్ట్గా పతనం చేస్తాడు వాడు. అందుకే గమనించండి, వాక్యము చదివేటప్పుడు
ప్రత్యక్షత నీ హృదయంలో పడితే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత నీ హృదయంలో పడితే ఖచ్చితంగా ప్రత్యక్షతకి శక్తి ఉండిద్ది. బాధ్యత నీది కాదు, ప్రత్యక్షతది. ఈ ప్రత్యక్షత ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడచాలు, పేతురు ఎదుట కాదు. నీకు అర్థమవుతుంది చెబుతున్నమాట. ప్రత్యక్షత ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడచాలు. అది దేవుడికి తెలుసు ఎంత శక్తివంతమైందో. ప్రత్యక్షత ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో దేవుడికి బాగా తెలుసు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ ప్రత్యక్షతలు సొంతగా నువ్వు పొందకుండా జస్ట్ నేర్చుకొని నీ మనసులో పెట్టుకుంటే అది ప్రత్యక్షత అవ్వదు. నువ్వు వర్తమానం నేర్చుకున్నావు, యు ఆర్ ద రోబో ఇన్ ద మెసేజ్. వర్తమానంలో ఎవరు? రోబోట్. నువ్వు ప్రొఫెట్ మెసేజ్ మాత్రం మనసులో పెట్టుకున్నావు, చిప్పేసుకున్నావు. బైబిల్ అంతా చిప్పేసుకున్నావు, రోబో. అంతకన్నా దేవుడే స్వయముగా వచ్చి రాకడ జరుగుతుంది అన్న నువ్వు నమ్మలేవు. ఎందుకు నమ్మలేవు తెలుసా? చిప్పేసుకున్నావు. ప్రవక్త ఏమో పజిల్ ఫామ్లో చెప్తాడు వాక్యాన్ని. పజిల్ ఫామ్. ఇక్కడ ఒక మాట చెప్తే అక్కడ ఒక మాట చెప్తాడు. 50లో ఒక మాట ఉంటే 63లో ఒక మాట చెప్తాడు. 59లో ఒక మాట చెప్తే 65లో ఒక మాట చెప్తాడు. ఇంకొక మాట చెప్పాలంటే కొన్ని వర్తమానంలో డాట్ 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 అంటాడు. గుర్తుపడుతున్నారు మీరు? ఎలియాజరు మొత్తం చెప్పడు, డాట్ 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 అంటాడు. ఆ డాట్ డాట్ 7వ ముద్ర. 7 సీల్ మొత్తం డాట్ డాట్లే. వాడు ఇక్కడ ఉన్నాడు, డాట్ 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 డాట్. మీకు అర్థమవుతుందా? డాట్ 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 డాట్. ఈ డాట్లన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు? తన పెండ్లి కుమార్తె కోసం. అర్థమైందా? అందుకే ఎవరికి అధికారం లేదు దాన్ని ఇప్పే అధికారం. ఒక మనిషి సువార్త చెప్పగలడు, మనిషిని లాగగలడు లేఖనాలు చూపించి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ లేఖనాలు చూపించి డినామినేషన్లో ఉన్న ప్రజలు లోపల లాగగలం మనం. అర్థమైందా మీకు? వాళ్ళు ఎన్ని కోడ్స్ చూపించినా, అంటే బైబిల్లో వాళ్ళని లేఖనాలు చూపించినా, మనం ప్రవక్త వర్తమానం కింద ఉన్నాం కాబట్టి, మర్మాలు బయలుపరచబడ్డాయి కాబట్టి, మనకు వాక్యం తెలుసు కాబట్టి డినామినేషన్ ప్రజలు మన లోపల లాగగలం ప్రియులారా. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు 7వ ముద్రలోకి సంఘాన్ని లాగలేవు. మెసేజ్లో ఉన్న ప్రజలను నీవు 7వ ముద్రలోకి సంఘాన్ని లాగలేవు. ఎందుకు లాగలేవంటే అది ఆత్మతో సంబంధించింది. అది మనిషి చేతికి ఇవ్వలేదు ఆయన. నీకు అర్థమైందా? అందుకే ప్రవక్త ఎందుకన్నాడు? మెసేజ్లోకి మేకలు వచ్చారు, గొర్రెలు వచ్చాయి. మనము జలములు పోల్చుకుంటే తాబేళ్ళు, పాములు, కప్పలన్నీ వచ్చేసినాయి. మీకు అర్థమైందా పిల్లారా? ప్రవక్త ఒక 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 మిల్లుకి వెళ్తాడు. ఆయన ఇండస్ట్రీ మిల్లుకి, ఐరన్ మిల్లుకి వెళ్తాడు. ఐరన్ మిల్లుకి వెళ్తే ఆ ఐరన్ మిల్లులో ఒక అయస్కాంతపు పైన దాన్ని ఒక బార్ పెట్టుంటారు. అయస్కాంతం ఒక అలా వేలాడుతూ వస్తూ ఉంటుంది. అది కింద కాపర్ ప్లేట్లు ఉంటాయి, కాపర్ మొక్కలు ఉంటాయి, అలాగే ఐరన్ మొక్కలు ఉంటాయి, బంగారు మొక్కలు ఉంటాయి, చాలా ఉంటాయి. కింద చాలా పదార్థాలు పడిపోయి ఉంటాయి. ఈ పైనేమో ప్రవక్తని ఆ సహోదరుడు తీసుకెళ్ళినప్పుడు ప్రవక్త అయస్కాంతం మొక్కను చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. పైన ఆ ఒక మిల్లులో అయస్కాంతం ఇలా వస్తూ ఉన్నప్పుడు కింద ఎక్కడెక్కడైతే ఐరన్ మొక్కలు ఉన్నాయో, ఇనుప మొక్కలు, ఐరన్ మొక్కలు ఎక్కడైతే పడిపోయి ఉన్నాయో అవన్నీ ఆకర్షించబడి అయస్కాంతం కతుక్కుంటూ ఉంటాయి. ఆ రూమ్లో ఎన్ని ఉన్నా సరే వాళ్ళు విడగొట్టడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కుప్పకేసి ఉంటారు. ఎన్ని కుప్పకేసినా 10 లక్షల ఐరన్ ముక్క ఒకటే ఉన్నా, 10 లక్షల కాపర్ ముక్కలలో ఐరన్ ముక్క ఒకటున్నా అది పోతున్నప్పుడు దేన్ని ఆకర్షిస్తుంది? అది కాపర్ ముక్కలు పట్టుకోదు, బంగారు ముక్కలు పట్టుకోదు, డైమండ్ ముక్కలు పట్టుకోదు. అయస్కాంతం పట్టుకునేదే ఇనుప ముక్కల్ని, ఐరన్ ముక్కలని. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ వాక్యం ఇలా ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆత్మ స్పిరిట్ ఒక వ్యక్తికి అన్లాక్ చేసేది మనిషి కాదు. ఇప్పుడు మాట వాడుకుంటాడు కానీ నువ్వు చెప్పలేవు ఈ వ్యక్తి తెరవబడిద్ది, ఈ వ్యక్తికి అర్థమైద్ది. చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఎందుకు? అది దేవుడు మాత్రమే కలిగి ఉన్న ముద్ర.
దేవుడు మాత్రమే సంఘానికి బయలుపరుచుకోవాలి. అది ఎవరెవరైతే ఇనప ముక్కగా ఉన్నారో, అంటే ఎవరెవరైతే మేఘంగా ఉన్నారో, మేఘము మేఘాన్ని ఆకర్షించిద్ది. అర్థమైందో చెబుతున్న మాట? డోర్ ఇన్ ఏ డోర్, ద్వారములో ద్వారము. ఎంతమందికి అర్థమవుతుంది ప్రియులారా? సంతోషిస్తున్నారా మీరు? ఇప్పుడు మనము కొద్దిగా లోపలికి వెళ్దాం. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. హల్లెలూయా. ప్రవక్త దీని గురించి ఏం చెప్పాడంటే, ఈ పౌలు లేఖనం తీసుకోనంట రోమన్ క్యాథలిక్ ప్రజలు, చూసావా పౌలు ఏం రాశాడు? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అన్నాడు. అంటే యేసుక్రీస్తును మోయుట బట్టి మరియా రక్షించబడింది కదా అని అన్నారు. ప్రవక్త అంటాడు, మరి ఆమె ఎందుకు మేడగదిలోకి వెళ్ళింది అన్నాడు. ఒకవేళ శిశు ప్రసూతి ద్వారా కానీ ఆమె రక్షించబడితే మరీకెందుకు మేడగది కావాల్సి వచ్చింది అన్నాడు. అంటే కేవలం అద్దెపెట్టి మాత్రమే ఆమె గర్భం, మరియ గర్భం కేవలం అద్దెపెట్టే తప్ప క్రీస్తును మోయుట బట్టి మరి ఏమి రక్షించబడాల. ఆమె కూడా పరిశుద్ధాత్మ కావాల్సిందే, ఆమె పాపాలకు అడగబడాల్సిందే, రక్తం కిందకి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఇవన్నీ జరగకుండా కేవలం మోసినంత మాత్రాన మరియ రక్షించబడలేదు. అందుకే ప్రవక్త అంటాడు, ఈ రోమన్ క్యాథలిక్ ప్రజలందరంట ఆ వచనాన్ని పట్టుకొని, చూసావా తల్లి ఎంత గొప్పదో, తండ్రి లేకుండా పిల్లవాడు ఉన్నాడా, గర్భం లేకుండా కొడికట్ట పుట్టాడు, కోడి ముందా గుడ్డు ముందా అంటారు. చూసావా? హల్లెలూయా. అసలు గర్భంలో మోయకపోతే నువ్వు ఎట్ట పుట్టావురా అని అంటారు. చూసా చాలామంది అట్లాగే రోమన్ క్యాథలికులు అనేవాళ్ళంట, అసలు ఏ సట్ట పుట్టాడమ్మా మరీ లేకపోతే. ఇంక్యుబేటర్ ఎవరు? నీవు అద్దె పెట్టా. 9 నెలలు అని కావాల్సి వచ్చింది. వాడాడు 9 నెలలు ముగిసింది, వదిలిపెట్టాడు. స్వయంగా దేవుడే అంటున్నాడు. మరియా, ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఒకవేళ మేడగదిలోకి వెళ్ళకుండా ఉన్నట్లయితే ఆమె కూడా మరి గర్భం మోసింది, గాబ్రియల్ని కలిసింది, శ్రమలు, హింస, హేరోదు రాజు, ఒత్తిడి. మీకు అర్థమైందా? మీరు ఒత్తిడిని తప్పించుకోవాలని ప్రయత్నించినా, మెసేజ్లో ఉన్నా, ఎన్ని భరించినా ఒక ఆత్మ నీ లోపలికి రావాలా. పరిశుద్ధాత్మ కొమ్మరింపు నీ లోపల జరగకుండా, పరిశుద్ధాత్మ బాప్తీసం నీకు జరగకుండా ఎన్నాళ్ళు ఉండినా అది రక్షించబడటానికి ఏమాత్రం వల్లపడదు. హల్లెలూయా. ఇప్పుడు గమనిద్దాం ప్రియులారా, గమనిద్దామా? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. మోసం అర్థమైందా? వాడు ఎలా వస్తున్నాడు? మనకి ఇప్పుడు వెలుగు కావాలా వద్దా? దేవుడి మైండే కొద్దికి వెలుగునిచ్చుకుంటూ వస్తున్నాడు. అర్థమైందా? సంపూర్ణంగా సంఘము తయారయ్యేదాకా దేవుడు వెలుగునిస్తూనే ఉంటాడు. దేవుడు సంపూర్ణ వధువు తయారయ్యేదాకా ఆయన వాక్యాన్ని ఇస్తూనే ఉంటాడు. సాతాను ఏం చేస్తాడంటే అక్కడే కూర్చోబెట్టి ఎక్కువ వాక్యములకు వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచేసి వాడు ఏం చెప్తాడు? నువ్వు ఎత్తపడతావు. ఇదివరకేమో ఉన్నాయేమో లేవన్నాడు, ఇప్పుడు లేని ఉన్నాయి అంటాడు. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? ఇది వరకు ఉన్నాములేమో లేమని చెప్పేశాడు. సంఘంలో అన్నీ ఉన్నాయి, హవ్వలు అన్నీ ఉన్నాయి. ఏం చెప్పాడు? లేవని చెప్పాడు. నీకేమి లేవు, దేవుడితో నువ్వు సమానరాలు కాదు, నువ్వు సృష్టి చేసే అధికారం నీకు లేదు. ఉన్నావుకేమో లేవు అని చెప్పాడు. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళకి ఏం చెప్తాడు? అన్నీ ఉన్నాయి అని చెప్తాడు. లవోదిక కాలం ఏమంటుంది? ఉన్నాయి అంటుందా లేవంటుందా? మరి అదే మరి. ఉన్నోళ్ళకేమో లేవు అని చెప్తాడు, లేనోళ్ళకేమో ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు సంఘం ఎలా ఉంది? మాకు అన్నీ తెలుసు, మాకు అన్నీ తెలుసు, మేము ఎత్తపడతాం, ఎగిరిపోతాం, పట్టపడతాం, చెక్కబడతాం, కనురెప్పపాటు, మునేళ్ళ మీద. అర్థమైందా?
వాడి మైండ్ మీరు గమనించండి. లేని వాడితో ఉన్నట్టుగా చెప్తాడు, ఉన్నవాళ్ళు లేనట్టుగా చెప్తాడు. అది వాడి మైండ్. అది ఒకవేళ నీకు వివేచన లేదనుకో, నువ్వు కొద్దిగా వాక్యమే చదువుకొని అమ్మయ్యా దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఈరోజు గంట వర్తమానం చదివా, గంట ప్రార్థన చేశా, లోపల శుద్ధీకరణ జరిగిపోయింది, నీతీకరణ జరిగిపోయింది, బాప్తిసం జరిగిపోయిందని నిన్నోడు తృప్తిపరుస్తూ ఉంటాడు. గమనించండి. వాడు సాటిస్ఫై చేస్తాడు నీ భక్తిని. వాడు ఇప్పుడు ఆత్మతో ఉన్నాడు. సాటిస్ఫికేషన్ స్పిరిట్. అది గమ్యాన్ని చూపించడు. గమ్యాన్ని దగ్గర పెట్టేసి దానికి ఒక పూత వేసి ఎత్తబట్టనే ప్లాస్టరింగ్, దాన్ని ఏమంటారు, ఒక ఫ్లెక్స్ గీసి హల్లెలూయా, గమ్యం ఎక్కడో ఉండిద్ది, ఎత్తబట్టనే చాలా దూరంలో ఉండిద్ది. వాడు ఒక ఫ్లెక్స్ తయారు చేస్తాడు, ర్యాప్చర్ ఫ్లెక్స్ తయారు చేసి నీ ముందు పెట్టి ఇదిగో పక్కనే ఉంది, నువ్వు 2 నిమిషాలు నువ్వు కళ్ళు ముద్ద చాలు వాక్యదేమలకు వెళ్ళిపోతావు. ఒత్తిడి రావటమే చాలు. అసలు ఇంకొక మాట చెప్పనా, ఇంకొక మాట చెప్పనా, ఇంకా నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావు కానీ ఆయన ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నాడు నీకోసం. నువ్వు ఇంకా ఎత్తబాటు వద్దని ఆగుతున్నావు కానీ నువ్వు ఇప్పుడు ఎత్తబాటు అని వీలు, రేపు పొద్దునే వస్తాడు ఆయన. అంత పరిపూర్ణం అయిపోయావు నీవు. అర్థమైందా పిల్లారా? దట్ ఇస్ అ డిసీవింగ్ స్పిరిట్. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా వాడు నీకు చూపిస్తాడు. దాని బేసే అక్షరం. ఎలా చూపిస్తాడు? ఊరికే వాడు నీకు ఆధారం లేకుండా చూపించడం, మరలా నీకు మెసేజ్ మొత్తం మనసులోకి ఎక్కించి చూపిస్తాడు. చూసి ఇంత వర్తమానం నీకు తెలిస్తే ఇంకెవరు ఎత్తపడతారు నీవు కాకుండా? నీ మనసుల్లోకి వాక్యం ఎక్కిస్తాడు. ప్రత్యక్షత నీ హృదయంలోకి రామంత దాకదు, నువ్వు అంతే ఉంటావు. నేను చెప్పేది వాస్తవ ప్రియులారా, నేను చెప్పేది రియాలిటీ. ఎవరైనా అనుకున్నా నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను చెప్పేది వాస్తవం. నీకు ప్రత్యక్షత వ్యక్తిగతంగా బయలుపరచబడకుండా, అందుకే ప్రవక్త స్పష్టంగా అన్నాడు ఒక మాట, 3వ ఈడ్పు అనేది, ఆదివారం చెప్తా వర్తమానం, 3వ ఈడ్పు అనేది రాయబడిన వాక్యము నీకు ప్రత్యక్షత పరచబడాలన్నాడు. రివీల్డ్ వర్డ్ అన్నాడు. ప్రవక్త చెప్పిన ప్రతి వాక్యము కూడా నీకు వ్యక్తిగతంగా అది ప్రత్యక్షపరచబడాలి, నీకు విప్పబడాలి, అది నీకు అది. అందుకే కన్ఫ్యూజన్ ఎందుకు? మనం ఎక్కడ భాగమవుతున్నామంటే 3 ఈడ్పులో భాగమవుతున్నాం మనము. 3వ ఈడ్పు కొరకు ఎవడైతే పుట్టాడో వాడికి తప్ప ఎవడు కూడా వాక్యం అర్థం కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకొని పిల్లారా, నువ్వు వాక్యం చదువుతున్నావంటే ఎలా ఉండాలి ఆ వాక్యం నీకు? ప్రవక్త చెప్పిన, గుర్తుపెట్టుకో, ప్రవక్త నీకు వాక్యం చెప్పిన చెప్పబడిన వాక్యం నీకు ప్రత్యక్షపరచబడాలా, నీకు బయలుపరచబడాలి. అది నీకు అర్థమైనదా? మనసులోకి తీసుకోవద్దు. ఈ వర్తమాన ప్రవక్త ఇది చెప్పాడు, అది చెప్పాడు, ఆ కోడు, ఈ సెర్చ్, ఆ సెర్చ్ కాదు. అది మరణం. అది అక్షరము చంపిద్ది నిన్ను. మనకన్నా సౌలు గొప్పోడు. సౌలు ఎవరు? వేదాంత పండితుడు, అక్షరంలో జ్ఞానతుడు. కానీ మెస్సయ్య అర్థం కావట్లా, దేవుడు తెలియట్లా. అతని బేస్ ఏంటి? అక్షరమే అతని బేసు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆ వ్యక్తి బేస్ చేసుకున్నాడు. ఇదిగో ఎక్కడన్నా అలా వస్తారని ఉన్నదా? అర్థం చేసుకోండి ప్రియులారా, నేను చెబుతున్న మాటని మీరు పట్టుకోండి. 3వ ఈడ్పు ఎందుకంత ప్రత్యేకమైందంటే, 3వ ఈడ్పు ఎందుకంత మర్మంగా ఉన్నదంటే, అదెందుకు దేవుని రాకడలో భాగమే ఉన్నదంటే, చెప్పిన ప్రతి వాక్యము కూడా అనువాదము చేయుటకు దేవుని ఆత్మ నీలో ఉంది. ఇప్పుడు రివీల్డ్ వర్డ్, రాయబడిన వాక్యం నీకు ఇప్పుడు ప్రత్యక్షపరచబడాలా, నీకు అది బయలుపరచబడాలి. అది అలాగ లేనంత కాలము ఈ గ్రంథం నీకు పునరుద్ధానం తీసుకొని రాదు. వాక్యము నీ జీవితంలో పునరుద్ధానం చెందాలా. ఏది? వర్డ్. వాక్యము నీ జీవితంలో పునరుద్ధానం చెందాలా. అది వ్యక్తిగతంగా జరిగే కార్యం. అది ఇట్ గివ్స్ క్విక్నింగ్. అది మాత్రమే నీకు జీవింపు చేసే ఆత్మని కలిగి ఉంది తప్ప, నీవు అది తప్ప దేని కలిగినా రేపన్నాక పడిపోతావు. నీవు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వాడు సంఘాన్ని పడేయాలంటే ఏం చేయాలా? మొట్టమొదటిగా భర్త మీద ఉన్న ప్రేమను తొలగించాలా. ఓకేనా? భర్త మీద ఉన్న ప్రేమను తొలగించాలి వాడు. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, విశ్వాస ప్రేమయు, చదవండి ఎవరైనా ఉంటే,
ఇక్కడే ఉన్నారా? వింటున్నారా వాక్యాన్ని? హల్లెలూయా. ఈ పౌలు గారు మాట్లాడుతున్న మాట మొదటి రాకడలో సంబంధించింది కాదు. అది మొదటి రాకడలో క్రీస్తును మోసిన వాళ్ళు రక్షించబడలేదు. ఎందుకంటే ఆమె మరి దేన్ని మోసింది? క్షయతను మోసింది. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడిద్దంట. ఎలాగైతే అర్థమైందా? బ్రీచ్ అర్థమవుతున్నదా? వాడు ఎలా కొట్టాడో అలా కొట్టడమే దేవుడి పని. బైబిల్ మొత్తం అదే ఉంది. నేను ధ్యానిస్తున్నప్పుడు వాడు ఎలా పనిచేశాడో అదే కోణం. నీవు ఎలాగ వచ్చి నా సంఘాన్ని పడేసావో అదే కోణంలో నేను వచ్చి నా సంఘాన్ని గెలిపిస్తా. నీవు ఎన్ని పన్నాగాలైనా పెట్టు, నువ్వెంత స్మార్ట్ కావచ్చు, నువ్వెంత గొప్పోడు కావచ్చు, నువ్వు జ్ఞాని అవ్వచ్చు, నువ్వు ఎట్లాగైనా రా, కానీ నా సంఘం గెలిపించే బాధ్యత నాది. ఛాలెంజ్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద సాతాన్. సాతానికి దయ్యానికి మధ్యలో సవాల్ ఇది. ఏదో సాధారణంగా వెళ్ళట్ల మెసేజ్ అంటే ఏదో వస్తున్నాము, ఒక గంట కూర్చుంటున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, పనికి వెళ్తున్నాం. నో సార్, మనం ఎక్కడున్నాము? రాజ్యములో రాజ్యభారాన్ని మోస్తున్నాం మనం. అర్థమైందా మీకు? ఎస్తేరైనా నీవు వెళ్తేనే దేశానికి రక్షణ. అంత మధ్యవర్తి స్థానం మంది. హామానికి ఎవరికి ఫైటు? అహష్వేరోషు రాజుకి కాదు, రాజుకి హామానికి కాదు ఫైటు. రాజుకి హామానికి ఎస్తేరికి ఫైట్ అక్కడ. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన భౌతికమైన రాజ్యాలు మొత్తం పోరాడి గెలిచాడు. కానీ యూదులు గెలవాలంటే రాజు రావట్లా, ఎస్తేరు వెళ్ళాలా. తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలా, తన సంతానాన్ని కాపాడుకోవాలా, తన యొక్క దేశాన్ని కాపాడుకోవాలా. మధ్యవర్తి స్థానం వహిస్తుంది ఇప్పుడు వధువు. హల్లెలూయా. చదవండి తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము. అయినను వారు నిలకడగా ఉండిన ఎడల, దానిపైన చదవండి ఒకసారి. ఆ విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల. పైన ఏం సెలవిస్తున్నదంటే అసలుకి స్త్రీలు బోధించే హక్కే కలిగి లేరు. బోధించుటకైనను ఉపదేశించుటకైనను స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను సెలవీయను. ఆమెకు నేను సెలవీయను. ఎందుకు సెలవివ్వడంటే ఆదాము పాపం చేయలేదు కానీ హవ్వే పాపం చేసి అతిక్రమంలో పడిపోయింది కనుక ఆదాముతో ఉన్న సమాన హక్కులన్నీ కూడా అవ్వ కోల్పోయింది. మీరు గమనించారా? వాడు మొదటికి ఏం చేశాడు? తన కుమారుడు, దేవుని యొక్క కుమారుడైన ఆదాము, కుమార్తె అయిన హవ్వ, ఇద్దరు సమాన హక్కు. ఒకరు చిన్న ఒకరు పెద్ద కాదు. ఇప్పుడు యజమానుడు ఉన్నాడు. మీకు అర్థమైనదా? ఇప్పుడు యజమాన తత్వం వచ్చింది. ఒకటి శరీరం, ఒక శిరస్సు ఇప్పుడు మారింది. కానీ అప్పుడు శిరస్సు శరీరం అలా లేదు, ఇద్దరు ఏకంగా ఉండేవాళ్ళు. ఇద్దరు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళిద్దరు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ఆదాము సృష్టిస్తే హవ్వ కూడా సృష్టించగలదు. ఆదాము శపిస్తే హవ్వ కూడా శపించగలదు. ఒక 10 డిగ్రీలు తక్కువ 10 డిగ్రీలు ఎక్కువ అంటే ఏమి లేదు. అందుకే అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆమె ఆదాం పాపంలో పడలేదు కానీ హవ్వ పాపంలో పడి అతిక్రమం చేసింది కనుక ఆమెకు నేను బోధించే హక్కును ఇవ్వను, ఉపదేశించే హక్కు ఆమెకు లేదని పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి పిల్లారా, అక్కడ పౌలు ఏం ప్రస్తావిస్తున్నాడంటే సంఘము పడిపోవడానికి మునుపు, సంఘం పడిపోవాలంటే ఆదాం మీదున్న ఏదో కొన్ని ప్రేమలు పోవాలా. ఎవడో వచ్చి ఒకడు వాక్యం చెప్పాడంటే, వాడి మాట తీసుకున్నాడంటే, ముందు హవ్వ భర్త అయిన ఆదాముకి హవ్వకి మధ్యలో ఏదో ఒకటి జరగాల. అంటే శ్రీమతి ఆదాము
హవ్వ మీద విశ్వాసం కోల్పోయింది. మొదటగా బైబిల్ చెబుతుంది, ఏమని చెబుతుంది? విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల. అంటే అక్కడ ఏం జరిగింది? నిలకడ లేకపోవటం జరిగింది. ఆదాము మీద నమ్మకాన్ని మొదటగా ఆమె కోల్పోయింది. ఆదాము కలిగి ఉన్న ప్రత్యక్షతలో మొదటగా ఆమె భాగం కాకుండా పోయింది. నిదానంగా వీడు బోధిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆదాము మీద ఉన్న ప్రేమ కోల్పోయింది, ఆదాము మీద ఉన్న విశ్వాసం పోయింది, ఆదాము మీద ఉన్న ప్రేమ పోయింది, ఇప్పుడు ఆదాము మీద ఉన్న పరిశుద్ధత పోయింది. స్త్రీ కలిగి ఉన్న శరీరము మీద పురుషుడు మాత్రమే నాయకత్వం వహించాలి. ఎవరు? భర్త. నేను కలిగి ఉన్నది మొత్తం కూడా నిబంధనలు ఉన్నాయి, మ్యారేజ్ నిబంధనలు, వివాహ నిబంధనలు ఏం చెప్తారు? నా శరీరం నీకు మాత్రమే సంబంధించింది అంటారు. అంటే పురుషుడు మాత్రమే, భర్త మాత్రమే భార్య మీద అధికారం చేస్తాడు. ఇక్కడ ఏం జరిగింది? పరిశుద్ధతలు ఏందని వాడాడంటే అపవిత్రత జరిగింది. అక్కడ పవిత్రత లేకపోయే, పరిశుద్ధత లేని కార్యం అక్కడ జరిగించాడు వాడు. అంటే విశ్వాసం కోల్పోయింది. గమనిస్తున్నారా మీరు? విశ్వాసం కోల్పోయింది, ప్రేమను కోల్పోయింది, పరిశుద్ధత కోల్పోయింది. ఈ మూడు ఎప్పుడైతే కోల్పోయిందో హవ్వ వాడు మాట విన్నది. వెంటనే వినలేదండోయ్. సంఘం వెంటనే పడిపోదు. క్రీస్తులో నుంచి సంఘం పడిపోవాలంటే మొదటగా నీ ప్రత్యక్షతలు ఉండవు. గుర్తుపెట్టుకో. ఫస్ట్ సంఘం యొక్క పతనానికి మూల కారణం ఏంటంటే నీకొచ్చే ప్రత్యక్షతల వరుస ఆగిపోయింది. చెక్ యువర్ లైఫ్. నీ ఒకసారి నీ జీవితం గమనించు. నీవు వ్యక్తిగతంగా మీ జీవితం మీరు కొలమానం వేసుకోండి, మెజర్ చేసుకోండి. సంఘము అనగా నీవు క్రీస్తులో నుంచి పడిపోతున్నావంటే మొదటి స్టెప్ ఏంటంటే విశ్వాసంలో నుంచి నువ్వు పడిపోతావు. అంటే ప్రత్యక్షత నీకు రాదు. ప్రత్యక్షతల్లో నువ్వు వెనక్కి జారుతావు, మొదటి స్టెప్. రెండోది ఏంటంటే దేవుడి మీద కలిగిన ప్రేమ ఇదివరకు ఏమైతే ఉందో ఆ ప్రేమ ఇప్పుడు నీకు ఉండదు. ఇది రెండో స్టెప్. వెంటనే సంఘం పడిపోదు. గుణలక్షణాలు ఇవి. సర్పం వెంటనే పాకడు, నిదానంగా ప్రాకుతాడు. మూడవది ఏంటంటే పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధంగా నువ్వు చేస్తావు. ఇంకా అదర్ యాక్టివిటీస్. నీ దేహంలోకి వాక్యం రావడానికి బదులు, నీ గుడారంలో దేవుని నివసించడానికి బదులుగా వేరేవాడొచ్చి నివసిస్తూ ఉంటాడు. నిజానికి నీ ఆలయం ఎవరు ఉండాలి? టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయం. నీ ఆలయంలో దేవుడు ఉండాలి, నీ హృదయంలో దేవుడు ఉండాలి. ఇప్పుడు ఎవడుంటాడు? వాడు ఉంటాడు. చెక్ యువర్ లైఫ్. మీరు అర్థం చేసుకోండి, నా మాట మీరు పట్టుకోండి. పతనానికి కారణం ఇదే. ఆనాడు ఏదైతే జరిగిందో ఇప్పుడు సంఘంలో అదే జరుగుతుంది. హల్లెలూయా. డైరెక్ట్గా సంఘం పడిపోదు పిల్లారా, గుర్తుపెట్టుకోండి. సంఘము డైరెక్ట్గా పడిపోదు. వాడు ఏం చెబుతాడు? నీకు అన్నీ ఉన్నాయి అంటాడు, నీకే తక్కువ అంటాడు. అదేనా వాడు చెప్పింది? ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు వాళ్ళు అవధిక కాలంలో? నీకేం తక్కువ? నీకు ధనం ఉంది, సంఘం ఉంది, డబ్బులు ఉన్నాయి, పరిచర్య ఉంది, విశ్వాసులు ఉన్నారు, బాప్తీసాలు ఉన్నాయి, పెద్ద టవర్ ఉంది. ఇంకేం తక్కువ చెప్పు? నీకు ఏం తక్కువ? నీకు అన్నీ ఉన్నాయి. నీకు అదే కాలం మాట్లాడుతుంది, సంఘం మాట్లాడుతుంది, ధనవృద్ధి అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు నీకు విశ్వాసం లేదు, ఎఫెసీ నీకు ప్రేమ లేదు. క్రీస్తు ఏమంటున్నాడు? నువ్వు మొదట ప్రేమను మరిచితివి, నా మీద నీకు ప్రేమ కోల్పోయావు. నీవు ఎందుకు? వేరేవాడు ఎంటర్ అయ్యాడు లోపల. గొర్రె చర్మం ధరించిన తోడేలు వంటి వాడు సంఘంలోకి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే వాడు ఎంటర్ అయి నిన్ను ప్రేమలో మాయబుచ్చాడో, ప్రేమలో పడేశాడో, నా మీద నువ్వు ప్రేమను కోల్పోయావు. ఫస్ట్ స్టెప్. దేవుడు మాట్లాడుతున్నాడు అది. హల్లెలూయా. ఆ సంఘకాలంలో కేవలం ప్రేమను మాత్రమే కోల్పోయారు వాళ్ళు. మొదటి సంఘకాలంలో వాళ్ళు ఏం కోల్పోయారు? ఓన్లీ లవ్, చారిటీ మాత్రమే మిస్ అయింది అక్కడ. ప్రేమ ఒకటే కోల్పోయారు వాళ్ళు. కానీ ఈ సంఘకాలం మీరు గమనించండి, నవోదిక కాలం మీరు గమనించండి, అన్నీ ఏదైతే దేవుడి గుణలక్షణంలో ఉన్నాయో అవన్నీ వ్యతిరేకంగా ఇప్పుడు సంఘం అయిపోయింది, పరిపూర్ణంగా పడిపోయింది. అది టోటల్ డెస్ట్రాయ్. ఇప్పుడు వాడు ఏం చెప్తాడు? అన్నీ నీకున్నాయిగా, నీకు ఏం తక్కువ? సాతాన్ ట్రాప్, డిసీవర్ ఏం తక్కువ? నీకు అన్నీ ఎక్కువే కదా.
ఏం తక్కువ నీకు? ఇది వాడు బోధ. రేపు రాని నువ్వు ఎత్తపడతావు. అర్థమైందా ప్రియులారా? అందుకే ఒక్కసారి మీరు గమనించండి, బుద్ధిగల కన్యకలు, బుద్ధులేని కన్యకలు మీరు చూడండి, ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. బోత్ ఆర్ ఇన్ ద వన్ చర్చ్. వారందరూ ఒకే వర్తమానంలో ఉన్నారు. ఎప్పుడైతే అర్ధరాత్రి కేక వచ్చినదో, అర్ధరాత్రి కేక అంటే సెవెంత్ ఏంజల్, ఎప్పుడైతే ప్రవక్త అర్ధరాత్రి కేక పిలిచాడో, ఇదిగో పెళ్లి కుమారుడు, ప్రొఫెట్ నిలబడి ఏం చెప్పాడు సంఘానికి? ఇదిగో పెళ్లి కుమారుడు. ఎప్పుడైతే ఇదిగో పెళ్లి కుమారుడిని చూపించాడో అందరు మేలుకున్నారు. అమ్మో పెళ్లి కుమారుడు వచ్చేసాడంట. పెళ్లి కుమారుడు వచ్చాడని కనిపెట్టారు, కానీ పెళ్లి కుమారుడు వస్తే ఆయన తీసుకొని పోవాలంటే చూడు, పెళ్లి కుమారుడు కేకలు వేశారు. పెళ్లి కుమారుడు వచ్చాడు కానీ వెంటనే వచ్చేసాడా? ఇదిగో పెళ్లి కుమారుడు అన్నాడు కానీ వెంటనే వచ్చాడా? రాకడ వెంటనే అయిపోయిందా? నిద్ర లేచిన తర్వాత ఇంకా చాలా ఉంది అక్కడ, అవునా కాదా? ఒక్కసారి మెసేజ్ బయటికి వెళ్ళిన తర్వాత, ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరం వచ్చిన తర్వాత వాళ్ళు మేలుకున్నారు. మేలుకున్నాక ఆలస్యం అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? మాకు నూనె ఇవ్వరా అంటున్నారు. పరిచయం జరుగుతుంది అక్కడ. మాకు నూనె ఇవ్వరా, మా నూనె సరిపోట్లా, మా డ్యూటీలు ఆరిపోయినాయి, ఇంకా ఆయన రాలా, ఇంకా క్రీస్తు రాలా. రావడానికి మునుపు జరుగుతుంది. కొద్ది నూనె ఇవ్వరా, ఇదే రైట్ అంటగా, కొద్ది నూనె ఇవ్వరా, ఇదే క్విక్నింగ్ అంటగా, ఇదే పునరుద్ధరణ శక్తి అంటగా, కొద్ది నూనె ఇవ్వరా. ఇంతకేం జరిగింది సంఘములో? అసలు వీళ్ళు నూనె ఇవ్వరా అనే ప్రశ్న వేయడానికి మునుపు అసలు వాళ్ళు నూనె ఎందుకు కలిగలేరు? బుద్ధిగల కన్యకల్లో నూనె ఉంది కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, ఉజ్జీవాన్ని చూస్తున్నారు కదా, సిద్ధుల్లో నూనె చూస్తున్నారు కదా. కానీ మీరు కనిపెడుతున్నారా? వాళ్ళు ట్రాప్ కనిపెట్టారు. వాడు ఏం చెప్తున్నాడు? చాలు, ఈ నూనె చాలు, ఈ వాక్యం చాలు, నువ్వు ఎత్తబడతావు, నువ్వు మార్పు చెందుతావు, నీ కావలి కట్టు. వాళ్ళు ఏమనుకున్నారు? ఎస్, రైట్ 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 రైట్. ఇది కొద్దిగా నూనెకి, కొద్దిగా నూనె కలిగి ఉండి బుద్ధులైన కన్యకలు సాటిస్ఫై తృప్తి పడుతున్నారు. చాలు, మాకు చాలు. ఎస్, పెళ్లికి వాడు వచ్చాడా, వెళ్ళిపోతాం. కానీ ఆ కేక రావడానికి మునిపే, గమనించండి, ర్యాప్చర్ అవడానికి మునిపే వీళ్ళు ఏమంటున్నారు? బుద్ధులైన కన్యకలు, బుద్ధిగల కన్యకలు, మాకి దివిటీల నూనె సరిపోదని ఎరిగిన వారమై సిద్ధెలలో నూనె కలిగి ఉన్నాం. సిద్ధెల్లో నూనె కలిగి ఉండమని చెప్పింది ఎవరు మీకు? సిద్ధెల్లో నూనె పెట్టుకోమని మీకు ఎవరు చెప్పారు? మీకు దట్ ఈస్ ద మెసేజ్. యేసుక్రీస్తే స్వయముగా పరలోక రాజ్యము 10 మంది దివిటీలు పట్టుకున్న కన్నికలను పోలి ఉందని చెప్పాడు. దివిటీలు అని చెప్పాడు కానీ సిద్ధులని చెప్పాడా? మరి ఓవర్ రెవల్యూషన్ ఎందుకంటావు? నాకు తెలియక అడుగుతాను, బుద్ధిగల కన్యకలకు ఇవ్వడం చెప్పాడా? యేసుక్రీస్తే అనలా. 5 మంది కన్యకలేమో సిద్ధులు పట్టుకొని పరలోక రాజ్యం ఉంది, 5 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని ఉన్నారు, అదే పరలోక రాజ్యానికి మాదిరి అన్నాడా? 10 మంది బుద్ధిగల కన్యకలు దివిటీలు పట్టుకొని ఉన్నారని చెప్పాడు. కానీ బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారు? బుడ్డ సరిపోదు, ఏమంటారు, దివిటీ సరిపోదు, మనకి సిద్ధులు కావాలంటున్నారు వాళ్ళు. సిద్ధులో నూనె ఉంటేనే రేపన్నాక ఆలస్యమైనా నాకు సరిపోద్ది. అది అర్థమవుతుంది మీకు ప్రియులారా? అంటే ఈ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందంటే వాడి ట్రాప్ జరిగింది అక్కడ. వాడు సాటిస్ఫై చేస్తున్నాడు. చాలు చాలు చాలు, ఇంతకన్నా వాక్యం ఏంటి, ఇంతకన్నా నువ్వు వెలుగు వెళ్తున్నావంటే తప్పే. సేమ్ ప్రీచింగ్. మీకు అర్థమైందా? అక్కడేమో హవ్వక మొత్తం కలిగి ఉంటేనేమో ఏం కాదని చెప్పాడు. ఇప్పుడు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది బుద్ధిగల కన్యక. వి వాంట్ మోర్, వి వాంట్ మోర్ లైట్, వి వాంట్ మోర్ లైట్ అంటే బుద్ధిలేని కన్యక ఏమంటుంది? మోర్ లైటా? అసలు మీరు ఎక్కువ వెలుగు కోరుకున్నారంటేనే మీరు తప్పులో ఉన్నట్టు. అరే వెయిట్రా సహోదరుడా, సహోదరి, కొద్దిగా ఆగు.
నువ్వు కానీ చిన్న చిన్న విషయాలకి సాటిస్ఫై అవుతున్నావంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయం, నీకు అర్థమైపోవాలి నువ్వు ఎవరో. అందుకే గుర్తుపెట్టుకో పిల్లారా, వధువు ఎత్తబడే విశ్వాసం పొందేదాకా ఆమె లోపల ఏమాత్రం కూడా తృప్తి రానే రాదు. ఆమెకి సాటిస్ఫై మైండ్ రాదు. చిన్నది పొందుకొని చాలే 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 అలాంటి మైండ్ కాదు వధువుది, అది దేవుడికి తెలుసు. ఒకవేళ నేను రాకుండా 10 ఏళ్ళ ఉండినా ఆ 10 సంవత్సరాలు ఎలా సిద్ధపడాలో షీ నోస్. ఆమెకు తెలుసు ఆ విషయం. ఎలా సంఘాన్ని తీసుకొని రావాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే అక్కడ ఏం జరిగింది, ఆ పరలోక రాజ్యము గురించి మాట్లాడుతున్నప్పుడు అది 7వ ముద్ర ప్యారబుల్. అది మీరు గమనించాల. 7th సీల్ని దేవుడు బహిరంగంగా బోధించకుండా ఆయన మర్మంగా బోధించాడు ఉపమాన రీతిలో. డాట్ దివిటీల కింద బుద్ధిగల కనికలు గమనిస్తున్నారా? వైజ్ వర్జన్స్ గమనించండి. 2 కన్యకలే, 2 కన్యత్వాన్ని కాపాడుకున్న వాళ్ళే, 2 పరిశుద్ధులే, 2 మంచి వాళ్ళే, 2 విశ్వాసులే, 2 వర్తమాన కింద ఉన్న వాళ్ళే. సేమ్ అనాయింటింగ్, సేమ్ ప్రొఫెట్, సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్, ఏది మారట్లా. ఏదైతే దేవుడు వస్తే ఉండాలో అది మాత్రం లేదు. భౌతికముగా బ్రదర్ బ్యానంతో మంచి ప్రేమ, అతనంటే ఎంత గౌరవమో. నిజంగా అండి పిల్లారా అని చెప్పేది వాస్తవమే. ప్రవక్త అంటే వధువుకి ఎంత ప్రేమో. కానీ ప్రవక్త చెప్పిన ఉద్దేశాలు ఏమో నెరవేరుతాయంటే, ప్రవక్త అంటే ఎంత ప్రేమ అనుకున్నారు? ప్రవక్త వేసిన సూట్ నేను కూడా వేస్తా, అంత ప్రేమ. ప్రవక్త పెట్టిన బిల్ బెల్ట్ నేను కూడా పెడతా. చాలామందికి ఉన్నాయి ఆ కోరికలు. ప్రవక్త బిల్ ఏమంటారని బిల్ బెల్ట్ పెడితే నేను కూడా బిల్ బెల్ట్ పెడతా. ప్రవక్త బెల్ట్ మీద బిల్ అని ఉంటుంది, నా బెల్ట్ మీద కూడా బిల్ అనే ఉండాలా. ప్రవక్త క్యాప్ కౌబాయ్ క్యాప్, నేను కూడా కౌబాయ్ క్యాప్ కొంటా. ప్రవక్త షూవు కౌబాయ్ షూవు, నేను కూడా కౌబాయ్ షూవు కొంటా. ప్రవక్తకి బాగా ఇష్టం హార్స్ రైడింగ్ అంటే, నేను కూడా ఏమంటారు వాటిని, గుర్రం తోలుతా. హార్స్ రైడర్ నేను కూడా అవుతా. గుర్రపు స్వారీ, నేను కూడా గుర్రపు స్వారీని చేస్తా. ఎక్కడున్నాం? ప్రవక్త కలుగున్న భౌతికమైన వాటిని పట్టుకుంటే, అది కూడా పట్టుకునే వర్తమానం అంటే ఎంత గుడ్డితనమో చూసారా? సాటిస్ఫైయింగ్ స్పిరిట్ ప్రపంచం మొత్తం తిరుగుతుంది. అది ఒకే దగ్గర వాడు ఉంచుతాడు, ఇంకా ముందుకు బానేడు, ఇంకా స్ట్రక్ ఆడే ఉండు. ఒకవేళ నువ్వు దాటాలని చూసావా, అదికి వెలుగు. సేమ్ థింగ్ ఇట్ వాజ్ హ్యాపనింగ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైతే సాతాను బోధించి నిన్ను మోసం చేశాడో అదే జరుగుతుంది ఇప్పుడు. గమనించిన పిల్లారా, అందుకే మీ జీవితాలలో ఒక దేవుడు భౌతికమైన కార్యం చేస్తే వెంటనే పట్టుకొని ప్రభువా నాగిపోబాకండి. లార్డ్ ర్యాప్చరింగ్ ఫెయిత్, నా జీవితంలో ప్రవక్త కలిగిన అనుభవాలు ఏ ప్రభువా, ఆయన వేదనేది, ప్రవక్త కలిగిన మంట ఏది, ఆ రోషం ఏది. అప్పుడెప్పుడో 60 ఏళ్ళ క్రితం భూమి మీద ఉండే అంత రోషంగా ఉన్నాడు కదా, అంత మంటతో ఉన్నాడు కదా, అంత సిన్సియర్గా యథార్థంగా దేవుని కొరకు జీవించాడు కదా. ఏది మా స్పిరిట్ పనిచేయట్లేదే, ప్రవక్తకు ఆత్మ మాలో పనిచేయట్లేదేంటి ప్రభువా? ఆ రోషం మీద 4-5 గంటలు మోకాల మీద ఉండేవాడే. స్వార్థ విషయంలో కావచ్చు, దేవుని సంప్రదించే విషయంలో కావచ్చు, శక్తి విషయంలో కావచ్చు, విశ్వాస విషయంలో కావచ్చు, స్వస్థపరిచే విషయంలో కావచ్చు, మెసేజ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ప్రవక్త అన్ని విషయాలు కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఎంత రోషమో, ఎంత మంటో, ఎంత తపనో అతని హృదయాల్లో. ప్రవక్త ఒక వేగం మనం గమనిస్తే, ప్రవక్త ప్రార్థన గమనించిన, ప్రవక్త వర్తమానం మనం విన్నా, అది ఎంత బడ్డు నుండితో హృదయంలో అతనికి. సంఘం ఎలా వెళ్ళిపోతుంది, ఏంటి వాడు దాడి, సాతాను ఎలా ప్రయాణం చేస్తున్నాడు, లాట్ ఆఫ్ బర్డెన్, ఎంతో భారముతో బాధ్యతతో అతను వాక్యం ప్రసంగిస్తూ ఉంటాడు ప్రవక్త. ఆయన ఉద్దేశం ఏంటి? నాలో పనిచేసిన ఆత్మ చెబుతాడు 3 ఏడుపుల ఆ మాట. బలిపీఠం మీద ప్రవక్త ఉన్నప్పుడు
బలిపీఠం మీద ప్రవక్త ఉన్నప్పుడు ప్రవక్త లోపల ఉన్న వెలుగు సంఘం మీదకి వెళ్ళింది. ఆయన విజన్ ఏంటి? నా లోపల ఉన్న వెలుగు సంఘంలోకి వెళుతుంది, అది పని చేయాలా, భారము కలగాల సంఘానికి, వేదన రావాల సంఘానికి, శత్రు కవిని స్వాధీనపరచుకునే దాకా వదిలిపెట్టకూడదు. ఒక్కడే ప్రపంచాన్ని తిప్పాడు, వేల మంది లేచాం. గమనించండి ఒకసారి మీరు, ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని చుట్టాడు, వణికించాడు సాతానని. ఎక్కడ చొరబడినా సరే వాడు వెంటాడు చంపాడు, వాడిని బహిరంగపరిచి బయటికి వెళ్ళగొట్టేవాడు. చూడు, కొన్ని వందల మంది, వేల మంది పైకి లేచాం, కొన్ని లక్షల మంది వచ్చారు బహుశా ప్రపంచం మొత్తం. కానీ ఆ వేవ్ వస్తుందా? వెంటనే ప్రవక్తని తీసి పక్కన పెట్టద్దు. అతను ప్రవక్త కాబట్టి అనుకోవద్దు. అతని ప్రవక్త అనుకున్నట్లయితే అతనిలో ఉన్న డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ వధువులో ఉండాలి. ఏలియా మీద ఉన్న అనాయింటింగ్ రెండింతలుగా ఎలీషా మీద పడాలా. ఇది రోషం, ఆ మంట, ఇది మీరు గమనించండి, వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఈ కాకపోతే సంఘాల్లో జరుగుతూ ఉంది, మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రవక్తని ఈ కాలంలో నువ్వు ఎవరిని చూసినా పడిపోతా. ప్రవక్తను చూడు, ఆ రోషం, ఆ మంట ప్రారంభంలో ఎలా ఉంటాడో తుది వరకు అలాగే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి పెట్టినా అలాగే ఉంటాడు. ఒకవేళ మన దగ్గర ఉంటే ఎలా ఉంటాడు మీరు గమనించిన ప్రవక్త? ఈ సమయంలో ప్రాఫిట్ ఉంటే ఎలా ఉంటాడు? వాడిని ఎదిరించే విషయంలో, వాడిని చంపే విషయంలో, వాడిని కొట్టే విషయంలో ఎలా ఉంటాడు మీరు గమనించండి. ఆయన రోషం, ఆయన ప్రార్థన, ఆయన సిన్సియారిటీ, ఆయన పరిశుద్ధత, దేవుడి మీద ఉన్న విశ్వాసం, దేవుడి మీద ఉన్న ప్రేమ, ఏదైతే హవ్వ ఆనాడు కోల్పోయిందో ఆ మొత్తం ప్రవక్తలు మీరు చూడొచ్చు చక్కగా. పరిశుద్ధతలు యందు, విశ్వాసం యందు, ప్రేమ యందు, స్వస్థ బుద్ధి కలిగిన వాడు అన్ని విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. పర్ఫెక్ట్. ప్రవక్త కలిగి ఉన్న ఆ రాజీ పడని తత్వం, ఆ శత్రువుని ప్రేమించే విధానం, శత్రువుని జయించే విధానం, అన్ని విషయంలో నేర్పించుకుంటూ వెళ్ళాడు ఆయన. కానీ మెసేజ్ మాత్రమే కాదు పిల్లారా. అందుకే ప్రవక్త మెసేజ్లు మాత్రమే రికార్డ్ చేయబడాలి, కొన్ని సన్నివేశాలు కూడా రికార్డ్ చేయబడ్డాయి, కొన్ని సాక్ష్యాలు కూడా రికార్డ్ చేయబడ్డాయి. అందుకే కొంతమంది అప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రజలు ప్రవక్త పక్కన ఎవరైతే జీవించారో వాళ్ళు కొంతమంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు, ఇలా డీల్ చేశాడు, అలా డీల్ చేశాడని. ఆఫ్లైన్ లైఫ్ గమనిస్తున్నారా? నాట్ పుల్పిట్ లైఫ్. ప్రవక్త అన్నాడు, నేను బలిపీఠ జీవితాన్ని చూడండి అన్నాడు. బలిపీఠ సాక్ష్యాన్ని విన్నాడు ఆయన. ఒంటరిగా నువ్వు కలుగున సాక్ష్యాలు నేను చూడటానికి ఇష్టపడతాను అన్నాడు. ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దెయ్యంతో జయించిన కొన్ని మరి యుద్ధాలు ఉంటాయి, కొన్ని అనుభవాలు ఉంటాయి, నేను వాడిని చూడటానికి ఇష్టపడతానని ప్రవక్త అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఆనాడు ఏదైతే సంఘం కోల్పోయిందో, విశ్వాసంలో సంఘం పడిపోయింది, ప్రేమలో సంఘం పడిపోయింది. గమనిస్తున్నారా? ఇవి వింటున్నప్పుడు మనలో ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలా. నేను ఆ మాదిరి చెప్పి ఇది చూపించి మెసేజ్ క్లోజ్ కాదు. ఎందుకు వాక్యం చెప్పబడిద్దంటే ముందు ఆ విషయం చెప్తా వినండి. రోజు వాక్యం వస్తుంటే అదొక మాదిరి, ఇదొక మాదిరి, ఇదొక మాదిరి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, డెవిల్ ఈజ్ నాట్ ద చైల్డ్హుడ్. సాతాను చిన్నపిల్లోడు కాదు. దాని ముందు మైండ్లో పెట్టుకో. నువ్వు వాక్యం విన్నా ఆ వాక్యాన్ని ఎలా నీకు ఎక్కకుండా చేయాలో వాడికి తెలుసు. ఓడ్ నీకు వస్తున్నా, నీకు రియాలిటీ వాక్యం ప్రసంగించబడుతున్నా ఆ వాక్యం లోపలికి తీసుకొని వెళ్ళలేకుండా ఎలా చేయాలో వాడికి తెలుసు. ఇట్లా వానిస్తూ ఉంటాడు నెత్తి మీద. మళ్ళీ నువ్వు వాక్యం మొత్తం చెబుతావు. చెప్పంటే ఏం చెప్పారంటే మరి టకటకటగా చెప్తావు, కానీ అది లోపల వెళ్ళదు. అది హృదయానికి తీసుకొని రాబడి నీకు ఒక విశ్వాసం ఇంక్రీజ్ చేసి ఒకదాన్ని చేయనివ్వడు వాడు. నేను అక్కడే ఆపుతూ ఉంటాడు, అక్కడ కట్ చేస్తూ ఉంటాడు. అందుకే జ్ఞాపకం ఉంచుకోండి, చెబుతున్న మాకు టైప్ మాదిరిలు కాదు. ఇప్పుడు చెబుతున్న సంఘం హవ్వ ఎలాగైతే తన భర్త మీద విశ్వాసాన్ని కోల్పోయిందో ఇప్పుడు మన విశ్వాసం ఉందా లేదా? దట్స్ మై క్వశ్చన్. హవ్వ ఆదాం మీద ప్రేమను కోల్పోయింది, ఇప్పుడు అదే ప్రేమ ఉందా లేదా? హవ్వ తన భర్త అయిన ఆదాం మీద పరిశుద్ధత కోల్పోయింది, ఆ పవిత్రత ఇప్పుడు సంఘంలో ఉందా లేదా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడి ప్రణాళిక ఏంటి? పౌలేం మాట్లాడుతున్నాడు, ఏ విధము చేతైతే సంఘం పడిపోయిందో
విశ్వాసం చేత సంఘం పడిపోయింది, ప్రేమ ద్వారా సంఘం పడిపోయింది. ఆదాముతో ఉన్న సమాన హక్కులను హవ్వ కోల్పోయింది కాబట్టి బోధించే హక్కుని ఆమెకి ఇవ్వనని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు అలాగే ఉండాలని కాదు ఇప్పుడు పౌలు మాట్లాడుతుంది. ఇంకా అలాగే ఎప్పుడు చూసినా ఇంక సంఘం అలాగే పతనమైపోయి పడిపోయి ఉండాలని కాదు పౌలు మాట్లాడుతుంది. మరలా తిరిగి సంఘం పైకి లేవాలి. అందుకే కంక్లూజన్ ఏం చెప్పాడంటే, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. శిశు ప్రసూతి ద్వారా రక్షించబడను దాని అర్థం ఏంటి? ఆనాడు ఏం జరిగింది? ఆదాం మీద ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధత కోల్పోయినప్పుడు ఇంకో వాడితో సైనించింది. అక్కడ వేరే వాడి విత్తనాన్ని హవ్వ వేసుకుంది. అక్కడ ఎప్పుడైతే వేరే వాడి విత్తనం వేసుకుందో ఆ శిశు ప్రసూతి ద్వారా ప్రపంచానికి వినాశనం తీసుకొచ్చింది. ఆ శిశు ప్రసూతి ద్వారానే సమస్తము పతనంలోకి వచ్చేసాయి. అక్కడ ఎందుకు సంఘం పడిపోయిందంటే ఒక యాక్ట్ జరిగింది. అక్కడ గర్భములో విత్తనం పడుటబట్టి, హల్లెలూయా, ఆదాముకు బదులుగా వేరే వాడితో కలయిక పెట్టుకొని సంఘం శిశు ప్రసూతి ద్వారా పడిపోయింది. కాబట్టి మరలా ఎలా రక్షించబడాలి? సేమ్ యాక్ట్. సాతానా, నువ్వు ఎలాగైతే నా సంఘాన్ని పడేసావో అదే శిశు ప్రసూతి ద్వారా నేను మరలా సంఘాన్ని గెలిపిస్తానన్నదే దేవుడి యొక్క సవాల్. అది హల్లెలూయా. ఇప్పుడు సంఘం మరలా గర్భం ధరించాలంటే ఎలా గర్భం ధరించాలి? విశ్వాసంలోకి రావాలి. గమనిస్తున్నారా? విశ్వాసంకి రావాలి. స్టార్టింగ్ స్టెప్ ప్రేమకు రావాలి. 1, 2 కాదు మాట్లాడుతుంది. ఆమె దేవుని స్వరూపం మొత్తం కోల్పోయింది. ఇప్పుడు మరలా ఎలా రావాలి? విశ్వాసము నుంచి ప్రేమ దాకా మరలా సంఘం ఎదగాల. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ప్రియులారా? అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఈ కాలపు వాక్యము చేత వధువు గర్భం ధరిస్తుంది అన్నాడు. శిశు ప్రసూతి ద్వారా ఆనాడు ఎలాగైతే పతనం వచ్చి మోసం వచ్చిందో మరలా అదే శిశు ప్రసూతి ద్వారా సంఘం రక్షించబడాల. అర్థమైందా? క్రీస్తు విత్తనం పడకుండా, నువ్వు గర్భం ధరించకుండా, హల్లెలూయా, నీవు చైల్డ్ బేరింగ్, నువ్వు వాక్యాన్ని మోయకుండా, క్రీస్తుని మోయకుండా ఉన్నంత కాలము నీలో రక్షణే లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే వాక్యము శరీరం అవ్వాలి, మనసులో కాదు. వాక్యము నీ జీవితంలో శరీరం అవ్వాలి. వాక్యము నువ్వు ఏకమవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుంది ప్రియులారా? వాక్యము నీ జీవితంలో ఏమవ్వాలంట? శరీరం అవ్వాలి. దేవుని వాక్యము నీ గర్భములో విత్తనంగా పడకపోతే, ఆ గర్భం ఎదిగి శిశువుగా మారకపోయినట్లయితే, ఆ క్రీస్తు స్వరూపం నువ్వు ఏకం కాకపోయినట్లయితే, ఎన్నాళ్ళు మెసేజ్లో ఉన్నా దేవుడు దాన్ని, నువ్వు సాటిస్ఫై అవ్వచ్చేమో కానీ దేవుడు సాటిస్ఫై కాడు. అర్థమైందా? బైబిల్ లేఖనం చెబుతున్నది, నువ్వు రక్షించబడాలంటే ఖచ్చితంగా కన్సీవ్డ్ బై చైల్డ్ బేరింగ్, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆమె ఏమేమి కోల్పోయిందంటే బోధించే హక్కును కోల్పోయింది, సమాన హక్కును కోల్పోయింది. గమనిస్తున్నారా? సంఘము ఏదైతే కోల్పోయిందో, కోల్పోయిన సమస్త వాటిని ఇచ్చుటే దేవుని బాధ్యత. హవ్వ ఏదైతే కోల్పోయిందో వాటన్నిటిని తిరిగిచ్చే బాధ్యతే దేవుడిది ఇప్పుడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం మనం గమనించామంటే 8:11 ఆమె ఏం చేస్తుంది? నిజానికి ప్రవక్త భూమి మీద ఉండాలా, ర్యాప్చర్ అయిపోవాలా? మీకు అర్థమైందా? ఆమెకు బోధించే అర్హత లేకపోయినట్లయితే, గమనించండి, బైబిల్ చెబుతుంది బోధించే హక్కు నేనేమని అన్నాడు. సంఘంలో నిజంగానే స్త్రీ బోధించకూడదు, రైటేనా? బోధించే హక్కు ఆమెకి ఇవ్వకూడదు. ఇప్పుడు కాదు, ఎత్తబడదాకా ఆమెకి ఇవ్వకూడదు, దాంట్లో రైటే. కానీ వధువుతో మనం పోల్చినప్పుడు ప్రియులారా, బైబిల్ ఏం చెబుతుందంటే మరలా జనుల ఎదుట, అధికారుల ఎదుట, జనముల ఎదుట ఏం చేస్తుందంటామా? మరలా ప్రవచింపనగత్యం, ఎగైన్ ప్రొఫెసయింగ్. ఇప్పుడు చివరిలో ఎవరిని పెట్టాడు? అసలుకి ప్రవక్తని పెట్టలా. ఆయన భూమి మీద లేడు. ఒక మనుషులో, ప్రవక్తలో, హల్లెలూయా, పురుషుడు లేడు. ఇప్పుడు పురుషుని పెట్టలా. ఏదైతే హవ్వ సమాన హక్కుని కోల్పోయిందో
ప్రవచనాత్మకమైన ఆ స్వరాన్ని కోల్పోయిందో మరలా ప్రవచింపచేసే ఆత్మ ఆ సంఘానికి ఇవ్వాలా. ఇప్పుడు బోధించేది ఎవరు? షీ ఈజ్ అ ప్రీచర్. వధువే ప్రవచనం చెప్పేది, వధువే బోధించేది, వధువే ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ ఏజ్. అర్థమైందా పిల్లారా? ప్రణాళిక పట్టుకుంటున్నారా? దేవుని ఉద్దేశం పట్టుకుంటున్నారా? ఆనాడు ఎలాగైతే సంఘం పడిపోయిందో మరలా అదే సంఘం తిరిగి కట్టబడాలా, సమాన హక్కులకు మరలా రావాలా. అందుకే మరి గమనించండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన పలుకుబడిన పరిచర్య చేయలా. ఆయన ఏం చేశాడు? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అదొక కార్యం. 5 రొట్టెలు 2 చేపలని మల్టిప్లై చేసి విస్తరింపజేసి ఆయన పంచిపెట్టాడు 5,000 మందికి. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా పదార్థం తీసుకొని ఆయన పదార్థమును మల్టిప్లై చేశాడు. అంతేనా? దేవుడు పలుకుబడిన పరిచయం చేయలా. లెట్ దేర్ బి ఫిష్ అన్లా, లెట్ దేర్ బి బ్రెడ్ అన్లా, లెట్ దేర్ బి వైన్ అన్లా. ముందు మీరు నీళ్లు నింపండి, నీటిని మారుస్తా ద్రాక్షరసంగా అన్నాడు. రొట్టెలు చేపలు ఇవ్వండి, వాటిని విస్తరింపజేస్తాను అన్నాడు. కానీ దేవుడు పలుకుబడిన పరిచర్య చేయలేదని. ఎందుకు చేయలేదు? ఏదైనా తోటలో ఆమె కోల్పోయిందో నాకన్నా ఇప్పుడు నా భార్య గెలవాలా. నేను కాదు పలకాల్సింది. షీ ఈజ్ ద ఫైనల్ వాయిస్ టు ద ఫైనల్ ఏజ్. నా స్వరం ఆఖరి స్వరంగా ఉండకూడదు. బ్రదర్ మేడం నువ్వు వచ్చాయి, నువ్వు ఉంటే మరలా ఆమె పలకలేదు. భూమి మీద నువ్వుంటే నా వధువు పలకలేదు. నువ్వు వచ్చాయి. ఎప్పుడైతే బ్రదర్ మేడం వెళ్ళిపోయాడో ఇప్పుడు స్వరం ఎక్కడుంది? స్పిరిట్ ఈజ్ ఇన్ ద బ్రైడ్, ప్రాఫెసీ ఈజ్ ఇన్ ద బ్రైడ్, క్విక్నింగ్ ఈజ్ ఇన్ ద బ్రైడ్, షౌట్ ఈజ్ ఇన్ ద బ్రైడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆర్భాట వర్తమానం ఎక్కడుంది? యు ఆర్ ద షౌట్ మెసెంజర్. ఏదేదో అనుకున్నారు ప్రజలు. ప్రవక్తలో 2 సంవత్సరాలు నెరవేరింది. అది రాకడ వర్తమానం. 63 నుంచి 65 దాకా 2 సంవత్సరాలు మాత్రమే ఆర్భాటం భూమి మీద జరిగింది. కానీ ప్రవక్త వెళ్ళిపోయాడు, కానీ రాకడలో వచ్చిన క్రీస్తు వెళ్ళిపోవాలా. ప్రవక్త వెళ్ళిపోయాడు కానీ క్రీస్తు వెళ్ళాల. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? హీఈస్ ఇన్ ద 5-fold మినిస్ట్రీ, హీఈస్ ఇన్ ద బ్రైడ్. అందుకే మనం పలుకుతున్న ప్రతి మాట కూడా అండర్ ద 7th angel మెసేజ్, 7వ దూత వర్తమానం కింద. హల్లెలూయా. రాకడ ఆర్భాటం మనకు వస్తుంది. ఏలియా ఆర్భాటం కాదు, క్రీస్తు ఆర్భాటం. 47 నుంచి 62 దాకా ఏలియా ఆర్భాటం. 63 నుంచి ఇప్పటి వరకు క్రీస్తు ఆర్భాటం. ఎప్పుడైతే క్రీస్తు దిగివచ్చి ప్రత్యక్షమయ్యి ప్రవక్తను తీసుకొని వెళ్ళి హల్లెలూయా బయలుపాటు ఇచ్చాడో, నేత్రాలు ముట్టాడో, ప్రత్యక్షత బయలుపరుచుకున్నాడో, బైబిల్ బికేమ్ ఏ న్యూ బైబుల్ ఫ్రమ్ ఏలియా టు క్రైస్ట్. క్రీస్తులో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏలియాలో నుంచి క్రీస్తులోకి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతా ప్రియులారా? అందుకే డినామినేషన్లో నుంచి బయటకు వచ్చాక మన బైబిల్ కొత్తగా అయింది. గమనించండి, 2 times అవ్వాలి బైబిల్ కొత్తగా. రెండు సార్లు బైబిల్ కొత్తగా అవ్వాలా. స్వస్థపరిచేటప్పుడు కూడా ప్రవక్త వాక్యం చెప్పాడా? సర్పసంతానం గురించి చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? 63 తర్వాత 63కి ముందే చెప్పాడు. దేవుని ముద్ర, మృగం ముద్ర, RCM గురించి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం గురించి ఎప్పుడో ఆల్రెడీ ఎప్పుడో ముందుగానే అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఎవరు చెప్పారు? ఏలియా. మీకు అర్థమైందా? బాప్తిస్మిచ్చే యోహాను ప్రసంగము మారుమనసు నిమిత్తమే. క్రీస్తు వచ్చాక దాన్ని కొనసాగింపు వెళ్ళిపోతుంది ఇంకా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడొచ్చినా వాక్యంతో లేకుండా రాడాయన. హీఈస్ ద మెయిన్ మెసెంజర్. ప్రవక్తలందరికీ అసలైన రాజుగా ఉండి అసలైన వర్తమానికుడు ఎవరు? క్రీస్తు అసలైన వర్తమానికుడు. అందుకే డినామినేషన్ మనం బయటకు వచ్చిన తర్వాత మనకు కూడా బైబిల్ కొత్తగా అయింది.
హల్లెలూయా. ఇక్కడే అసలైన చిక్కుంది. పెద్ద చిక్కు ఎక్కడుందో తెలుసా? 47 నుంచి 62 దాకా ప్రవక్త వర్తమానాలన్నీ కొత్తగా నీ ప్రవక్తకి మెసేజ్ చదువుతున్నప్పుడు కొత్తగా వస్తున్నాయి. కానీ 63లో ముద్రలు తేవబడిన తర్వాత శాబినా కెన్యాకి వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఆయన చేతికి ఒక ఖడ్గం తగిలింది. రాజు ఖడ్గం, రాజులకు రాజు ఖడ్గం, మహారాజు ఖడ్గం. ఎప్పుడైతే మహారాజు ఖడ్గం చేతికి తగిలిందో అప్పుడు దేవుడు అంటాడు, డోంట్ ఫియర్, భయపడొద్దు, దట్ ఈస్ థాట్ఫుల్ అన్నాడు. అదేంటి మొదటి ఇడుపులో వాక్యం చెప్పింది? ఓకే, రైటే, నేను కాదంటలా. కానీ అది నీ ఆర్భాటం. నన్ను పరిచయం చేయటకు దేవుడు నీకు ఇచ్చిన వాక్యం అది. దేవుడు నేను నీకు ఇచ్చే ఆ వాక్యం. అక్కడి నుంచి వివేచన చేస్తూనే వాక్యం ప్రసంగించాడు. అర్థమైందా? అక్కడ తాగిపోలా. అసలు 3 ఇడుపు అంటే పరిపూర్ణమైన వాక్యం. ది సన్ ఆఫ్ మ్యాన్ ప్రీచింగ్ అది. అర్థమైందా మీకు? స్వస్థపరుస్తూ వాక్యం చెప్పాడు, వివేచిస్తూ వాక్యం చెప్పాడు. ఈ రెండిట్లో పరిపూర్ణత లేదు. స్వయంగా దేవుడే అన్నాడు. ఏమన్నాడు? నీవు బహిరంగపరిచావు, నీవు వీటిని బహిరంగపరిచావు. ఈ కార్యాలు, స్వస్థపరిచే కార్యాలు కాపీ చేశారు, వివేచన కాపీ చేశారు. అందుకే ప్రవక్తకు దేవుడు ఏం చెప్పాడు? 7th సీల్, 7వ ముద్రలో 3 ఇడుపు జరుగుతుంది. 3 ఇడుపులో మొట్టమొదటి కార్యం ఏంటి? వాక్యము తెరవబడుట. ఎప్పుడైతే వాక్యము తెరవబడిందో 47 నుంచి 62 దాకా వాక్యం చెప్పాడు. 62 తర్వాత 63లో దేవుని కలుసుకున్నప్పుడు మరలా బైబిల్ చదువుతుంటే కొత్తగా ఉందంట. ఏమైంది? సెకండ్ టైం. గమనిస్తున్నారా? రెండోసారి మరలా బైబిల్ కొత్తగా అయింది. ఇంక అప్పుడు గుర్తుపట్టాడు, ఇంక ఈ వర్తమానంలోకి రావటం చాలామంది అసాధ్యం. ఇప్పుడు దాకా స్వస్థలు బట్టి వచ్చారు, వివేచన బట్టి వచ్చారు. ఇప్పుడు అసలైన వాక్యం వచ్చింది. అందుకే 500 మందిలో ఒకరు కూడా 5గురైనా ఎత్తపడతారో లేదో. తన సంఘం చూసి చెప్పాడు ఆయన. తన సొంత సంఘాన్ని చూసి 500 మందిలో 5గురన్నా ఎత్తబడతారో లేదో అన్నాడు. ఒకవేళ 5గురు ఎత్తబడితే 5గురు నేను ఒకరిని ఉంటానయ్యా అన్నాడు. దట్ మచ్ ఆఫ్ ఫిల్టరైజేషన్. అంత వడపోతుంది ఇక్కడ. చిన్న చిన్న వాటికే ఎగిసిపడ మాకు. గుర్తుపెట్టుకొని చెప్పేది నా మాటేనండి. చిన్న చిన్న వాటికే పొందుకున్నాం అనుకోవద్దు. వాడు బోధించేది నీకు. చిన్న చిన్న వాటిని పొందుకొని నీకు పెద్దగా చూపిస్తాడు. హల్లెలూయా. యేసును మోసేదాకా. ఎందుకంటే మనం మోస్తుంది అక్షయతని. అక్షయతనిలో శరీరం అయితే నువ్వు దేవుని స్వరూపాన్ని పొందుకున్నట్టే. మరలా ప్రవచింపనగత్యం. ఎవరు చేస్తారు ఆ పని? నీ లోపల ఉన్న స్పిరిట్. అందుకే నువ్వే ఆర్భాట వర్తమానం. ఇప్పుడు ప్రవక్త లేకపోయినా డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ నీలో ఉంది. డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. ఏలియా మీద ఉన్న 2 అభిషేకము ఎలీషా మీదకి వచ్చింది ఇప్పుడు. అందుకే రాకడ ఎక్కడ జరుగుతుందంటే నువ్వు చూస్తుంది ఎవరిని? నువ్వు వింటున్న వర్తమానాన్ని ఎవరి అనుకుంటున్నావు? రాకడవే. నువ్వు వింటున్న ప్రతి వర్తమానం కూడా ఏ వర్తమానాలు ఇవి? కమింగ్ మెసేజ్లు అవి. ఆర్భాట వర్తమానాలు ఇవి. క్రీస్తు ద్వారా కలుగుతున్న ప్రత్యక్షతలు ఇవి. అర్థమైందా? సంఘానికి క్విక్నింగ్ ఇవ్వాలన్నా, సంఘాన్ని ప్రేరేపించాలన్నా, సంఘానికి 7 ఉరుముల చేత తలరాయిని కలపాలన్నా క్రీస్తు ఆర్భాటం వెళ్ళాలి సంఘానికి. దట్ ఈస్ ఎ గాబ్రియల్ ప్రీచింగ్. అది మిఖాయేలు ఆర్భాటాలు అవి. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఎలా రక్షించబడుతుంది? మరలా ప్రారంభానికి వెళ్తుంది ఆమె. ప్రత్యక్షతలో పర్ఫెక్షన్, ప్రేమలో పర్ఫెక్షన్. హల్లెలూయా. ఈ 7 గుణలక్షణములు అప్పుడు దాకా విశ్వాసము, సద్గుణము, సహనము, ఆశా నిగ్రహము, జ్ఞానము, దైవభక్తి, సహోదరి ప్రేమ ఎలా ఉంటే, ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో పరిపూర్ణ విశ్వాసము, పరిపూర్ణ సద్గుణము, పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ ఆశా నిగ్రహము, పరిపూర్ణ సహనము, పరిపూర్ణ దైవభక్తి, పరిపూర్ణ సహోదర ప్రేమ అన్నిటి క్యాప్ పెడుతున్నాడు ఆయన. విశ్వాసానికి క్యాప్, సహనానికి క్యాప్, సద్గుణానికి క్యాప్. హల్లెలూయా. 7 గుణలక్షణములో ఎక్కడ కూడా లోపం లేకుండా ఉండుట కోసము నీలో విత్తనమేసి
నీలో విత్తనం వేసి ఆ నీలాగా నిన్ను ఆయనలాగా మారుస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అర్థమవుతున్న పిల్లారా? అందుకే ఏం జరుగుతుంది ఇప్పుడు? గర్భవతులు అవుతున్నారు ఇప్పుడు. గర్భవతులు అంటే మరలా ఫిజికల్ అక్షరానుసారం కాదండోయ్, స్పిరిచువల్లీ శిశు ప్రసూతి. ఆమె రక్షించబడాలంటే మరలా ఏమవ్వాలి? ఆత్మీయమైన క్రీస్తుని మోయాల. ఆయన స్వరూపం నీ లోపలికి వచ్చి ఎత్తబాటులో తీసుకెళ్ళటమే రక్షణతో కూడింది. హల్లెలూయా. ఇది కాకుండా నువ్వు ఏ కొలమానం పెట్టినా అది రక్షణ కాదు. వాక్యాన్ని నమ్మా కాదు, పాటలు పాడా కాదు, వర్షిప్ కాదు, మెసేజ్లు చదివా కాదు, ప్రార్థన చేశా కాదు. ఏమంటున్నాడు? మస్ట్ వర్డ్ మేనిఫెస్ట్. నీ లోపల వాక్యం శరీరం అవ్వాలి, దేవుని స్వరూపం నీలో భాగం అవ్వాలి. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది. అలాగ జరిగితే తప్ప నీకు రక్షణ లేదు. అర్థమైందా పిల్లారా? ఏదైతే అవ్వ కోల్పోయినదో, ఎలాగైతే అవ్వ శిశు ప్రసూతి ద్వారా ప్రపంచాన్ని పడేసిందో, క్రీస్తుని కోల్పోయిందో, స్వాస్థ్యాన్ని కోల్పోయిందో, మరలా అదే కార్యం ద్వారా స్వాస్థ్యాన్ని పొందాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అర్థమైందా? దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా.